கூடி வந்திருக்கிற எல்லா திருச்சபைகளுக்காக దేవుని துதிக்கிறேன். కూడి వచ్చిన సంఘం అంతటిని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. தேவன் நம்ம மத்தியில் பெரிய காரியங்களை செய்து வருகிறார். దేవుడు మన మధ్యలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. இப்பொழுது என்னுடைய இருதயத்தில் உள்ள ஒரு சில வார்த்தைகளை உங்களோடு கூட பகிர்ந்து கொள்கிறேன். నా హృదయంలో ఉన్న కొన్ని మాటల్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. హీబ్రూస్ చాప్టర్ 13, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. వర్స్ 12 and 13 நாம் முதலாவது வாசிப்போம். 13వ అధ్యాయము 12-13 చదువుకుందాం. 13వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజల్ని పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యుద్ధకు వెళ్ళుదము. இந்த வருஷம் நாம் இப்படி இயேசு தம்முடைய சொந்த இரத்தத்தினாலே என்னை பரிசுத்தம் செய்யும்படியாக நகர வாசலுக்கு புறம்பே பாடுபட்டார். ఇది కొంచెం ఇలా మార్చి చదువుదాం. యేసు తన స్వరక్తము చేత ప్రజలను అనే ప్లేస్లో నన్ను అని పెట్టుకుని చదువుదాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత నన్ను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. எப்போ பைபிள் வாசித்தாலும் நம்ம పర్సనలైజ్ பண்ணி நமக்காக వాసికணும். బైబిల్ మనం ఎప్పుడు చదివినా కానీ వ్యక్తిగతంగా మన కోసం చదువుకోవాలి. என்னை பரிசுத்தம் செய்யும்படியாக அவர் எருசலேம் நகர வாசலுக்கு புறம்பே வித் ரிப்ரோச் நிந்தையுடன் அவர் பாடுபட்டார். నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన గవిని వెలుపల నిందపడ్డారు. వర్స్ 13లో వాసిக்கிறோம். 13వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి அவருடைய நிந்தையை சுமந்து நாமும் பாளையத்துக்கு புறப்பட்டு போகக்கடவோம். మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యుద్ధకు వెళ్ళుదము. இயேசுனுடைய శిష్యனாய் நாம் இருக்கணும் அப்படின்னா, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం ఉండాలి అంటే நாம் அனுதினமும் சிலுவை நம்மை நாமே வெறுத்து நம்மளுடைய சிலுவை எடுக்கணுங்கிறது ஒரு సత్యం. ప్రతిదినము మనల్ని మనం తగ్గించుకుని సిలువను ఎత్తుకోవాలనేది మనకు తెలిసిన సత్యం. ஆனால் ஹீப்ரூஸ் 13:13 வாசிக்கிறோம். కానీ హెబ్రీ 13:13 చదువుతున్నాం. அவருடைய நிந்தை பேரிங் இஸ் ரிப்ரோச் அப்படின்னு வாசிக்கிறோம். ఇక్కడ ఆయన నిందను భరించుచు అని మనం చదువుతున్నాం. எஸ், இதை சுமக்கணும். அவருடைய நிந்தை சுமக்காதவன் இயேசு கிறிஸ்துக்கு శిష్యனா இருக்க முடியாது. ఆయన నిందను భరించకుండా యేసుక్రీస్తుకి మనం శిష్యులుగా అవ్వడానికి అవ్వదు. நாம் நிந்தை கண்டு பயப்படவும் கூடாது. నిందను చూసి మనం భయపడకూడదు. இயேசு கிறிஸ்துவுக்கு நாம் நிந்தையாக இருக்கிறது அப்படிங்கிறது భారமான செய்தியும் கிடையாது. యేసు ప్రభు యొక్క నిందను మనం భరించడం అనేది మనకు భారమైన విషయం కింద ఉండకూడదు. இந்த verse 13க்கு முன்னதாக verse 12 we need all people we need revelation about 12, Hebrews 13:12. ఈ 13వ వచనం కంటే ముందుగా 12వ వచనంలో మనం చూసుకుంటే ఈ 12వ వచనం గురించి మనందరికీ దేవుని ప్రత్యక్షత అవసరమైనది. verse 12 రెవల్యూషన్ கிடைக்கல அப்படின்னா 13க்கு போக முடியாது. ఈ 12వ వచనంలో మనకి ఆ ప్రత్యక్షత రాకపోతే 13వ వచనంలోనికి మనం వెళ్ళడానికి అవ్వదు. அதில் தான் கிறிஸ்துனுடைய அன்பு நமக்கு என்னங்கிறது வெளிப்படுது. అక్కడే యేసు ప్రభు యొక్క ప్రేమ బయలుపడుతుంది. இந்த வார்த்தையை நாம் again we'll come back to this verse. మరలా మనం ఈ వచనం దగ్గరకు వద్దాం. We shall turn to Joshua, book of Joshua chapter 5 verse 9. ఇప్పుడు మన యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వెళ్దాం. Book of Joshua, యెహోషువ గ్రంథము chapter 5 verse 9. 5వ అధ్యాయము 9వ వచనం. Even we can read it from verse 6 also, 6 to 9. 6 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. ప్లీజ్. యెహోవా మనకి ఏ దేశముని ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి.
7వ ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించును. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి verse 8 and 9. 8-9 కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాను బాగుపడు వరకు అడవిలోనికి తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా తొలగించి వేసి ఉన్నానని యెహోవా శుభతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటకి గిల్గాల్ అని పేరు. அந்த ஸ்தலத்துக்கு கில்கால் எனப்படுகிறதுன்னு வாசிக்கிறோம். ఆ స్థలమునికి గిల్గాల్ అని పేరు మనం చదువుతున్నాం. அப்படின்னா எகிப்துடைய நிந்தையை நான் இன்றைய நாளில் புரட்டி போட்டேன். అంటే ఐగుప్తు అవమానమును నేను ఈ దినమందు తొలగించి వేసి ఉన్నాను. Today I rolled away the reproach of Egypt from you. அப்படிங்கிறதுக்காக ஒரு சர்க்கம்சிஷன் அங்க நடந்தது. ఐగుప్తు యొక్క అవమానం మీ నుంచి తొలగించి వేసి ఉన్నానని దాన్ని చెప్పడానికి గుర్తుగా అక్కడ సున్నతి జరిగింది. ఓకే, நமக்கு இந்த டீடைல்ஸ் எல்லாம் தேவையில்லை. ఈ యొక్క వివరణ అంతా మనకు అక్కర్లేదు. ఇస్రాయేల్స్ கிட்டத்தட்ட 430 வருஷம் இருந்தாங்க. ఇశ్రాయేలీలు దగ్గర 430 సంవత్సరములు ఉన్నారు అక్కడ. அந்த எகிப்துடைய அந்த ஈஜிப்டுடைய ரிப்ரோச் கம்ப்ளீட்டா in order to roll away ஒரு சர்க்கம்சிஷன் பண்ணி மறுபடியும் ஆண்டு கொண்டு வரார். ఈ ఐగుప్తు అవమానమును సంపూర్ణంగా తీసివేయడానికి తొలగించి వేయడానికి అక్కడ సున్నతి జరిగించి తర్వాత ముందుకు నడిపిస్తుంది. எஸ், வாக்குத்தத்தம் பண்ணப்பட்ட கானான் தேசத்துக்குள் பிரவேசிப்பதற்கு முன்னதாக அந்த ஈஜிப்டுடைய ரிப்ரோச் இட் ஷுட் பி ரோல்ட் அவே. ఈ వాగ్దానం చేయబడిన కానాను దేశంలో ప్రవేశించడానికి ముందుగానే ఈ యొక్క ఐగుప్తు అవమానం అనేది దొర్లించి వేయబడాలి. ఓకే, నౌ లెట్ us again come back to Hebrews 13:12. ఇప్పుడు మరలా మనం హెబ్రీయులకు 13:12 వద్దాం. the verses that நான் சேஞ்ச் பண்ணி நான் வாசிக்கிறேன். ఈ వచనములు నేను కొంచెం మార్చి చదువుతాను. இப்போ நான் ஜீசஸ் நான் கேக்குறேன். ఇప్పుడు నేను యేసు ప్రభువుని అడుగుతున్నాను. లార్డ్ జీసస్, యేసు ప్రభువా, ஏன் நீங்க வந்து ஜெருசலேம் இல்ல நிந்தையோட ரிப்ரோச்சோட நீ ஏன் மறிச்சிங்க? నేను యేసు ప్రభువుని అడుగుతున్నా. యేసు ప్రభు, ఎందుకని మీరు యెరూషలేము పాలెము వెలుపట మీరు నిందపడి శ్రమ పొందారు? ஜீசஸ் என்ன சொல்லுவார் அப்படின்னா యేసు ప్రభు ఏం చెప్తారంటే இப்படி சொல்லுவார். ఈ విధంగా చెప్తారు. இப்படிதான் ஜீசஸ் இப்படிதான் நான் பேசுறேன். నేను యేసు ప్రభుతో ఇలాగే మాట్లాడతాను. విక్టర్, நான் ஏன் ஜெருசலேமுக்கு வெளியில பாடுபட்டேன் தெரியுமா? நிந்தையோட. నేను ఎందుకు నిందపడి యెరూషలేము వెలుపల గవిని ఎదుట నేను శ్రమ పొందానో తెలుసా? ஓ மேல ஒரு எகிப்தின் நிந்தை இருந்தது இல்ல? నీ మీద ఐగుప్తు నింద ఉంది కదా. அந்த நிந்தையை புரட்டி போடும்படிக்கு உனக்காக நான் நிந்தையானேன் அப்படிம்பார். ఆ నింద నీ మీద తీసివేయడానికి నీ కొరకు నేను నిందగా మారాను అని చెప్తారు. In order to roll away your world reproach upon you, I became reproach. నీ మీద ఉన్న ఆ నిందను దొర్లించి వేయడానికి నేను నిందగా మారాను. அது என்னன்னு புரியலன்னா உங்களுக்கு விளக்கமா சொல்றேன். అది మీకు అర్థం అవడానికి వివరంగా చెప్తాను. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి சகேயு மேல ஒரு எகிப்தின் நிந்தை இருந்தது. జక్కయ్య మీద ఒక ఐగుప్తు నింద ఉంది. మనీ స్విండ్లర్ அப்படின்ட்டு, ఆయన దోచుకున్నవాడు అని. ஓகே, ஜீசஸ்ட வந்தாப்ப అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. அவனுடைய நிந்தை புரட்டி போடப்பட்டது. తన మీద ఉన్న నింద తీసివేయబడింది. சமாரிட்டன் விமன், సమరే స్త్రీ 5 புருஷனை மாற்றி 6வது ஒரு மனுஷனோட வாழ்ந்து கொண்டிருந்தவள். ఐదుగురు భర్తలను మార్చి 6వ వ్యక్తితో ఉంటుంది ఆవిడ. அவள் மேல ஒரு நிந்தை இருந்ததான்னு கேட்டா, எஸ், அவள் மேல ஒரு ரிப்ரோச் இருந்தது. ఆవిడ మీద ఒక నింద ఉందంటే ఆవిడ మీద ఒక నింద ఉంది. எஸ், அந்த நிந்தை என்ன ஆனிச்சு? ఆ నింద ఏమైంది? புரட்டி போடப்பட்டது, దొర్లించి వేయబడింది. ஓகே. மகதலினால் மரியாள், తర్వాత మగ్ధలైన మరియా, அவ மேல ஒரு எகிப்தின் நிந்தை இருந்ததா? எஸ், நிந்தை இருந்தது. ఆవిడ మీద ఐగుప్తు నింద ఉందా అంటే ఉంది. ఆవిడ మీద నింద ఉంది. எஸ், அந்த நிந்தை புரட்டி போடப்பட்டது. ఆ నింద దొర్లించి వేయబడింది. எஸ், ஜீசஸ் ஒரு பேரபிள் சொன்னார், ப்ராடிகல் சன் அப்படின்னு. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు, తప్పిపోయిన కుమారుడు. எஸ், ப்ராடிகல் சன் மேல ஒரு ரிப்ரோச் இருந்ததான்னு கேட்டா, எஸ். తప్పిపోయిన కుమారుడి మీద ఒక నింద ఉందా అంటే ఉంది. எஸ், அது என்ன செய்யப்பட்டது? అది ఏం చేయబడింది? எஸ், நீக்கப்பட்டது. అది తీసివేయబడింది. ராபர், దొంగ, அவ மேல ஒரு நிந்தை இருந்ததான்னு கேட்டா, తన మీద నింద ఉందా అంటే. இப்படி நம்ம பைபிள்ல எவ்வளவு கேரக்டர்ஸ் பாக்குறோம். ఈ బైబిల్లో ఎన్నో మనుషుల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ நாம் அவர்களெல்லாம் விட்டுருவோம்.
వాళ్ళందరినీ విడిచిపెట్టేద్దాం. இப்ப நான் என்ன எடுத்துக்கொள்றேன். ఇప్పుడు నన్ను తీసుకుంటాను. At the age of 21 I got saved. నేను 21 సంవత్సరముల వయసులో నేను మారుమనసు పొందాను. என்னுடைய 21க்கு முன்னால என் மேல எகிப்தின் நிந்தை, உலக பிரகாரமான நிந்தை என் மேல இருந்ததான்னு கேட்டா 21 సంవత్సరముల ముందు ఈ లోక సంబంధమైన నింద నా మీద ఉందా అని అడిగితే எஸ் இருந்தது. అవును, ఉంది నా మీద. என்னுடைய நிந்தை யாருக்கு தெரியும்? నా నింద ఎవరికి తెలుస్తుంది? என்னுடைய ரிப்ரோச் ஆஃப் ஈஜிப்ட் என் மேல இருந்தது என் ஒய்ஃபுக்கு தெரியாது. నా ఐగుప్తు నింద, నా మీద ఉన్న నింద నా భార్యకు తెలీదు, என்னுடைய 4 பிள்ளைகளுக்கு தெரியாது, నా 4 పిల్లలకి తెలీదు, என்னுடைய சர்ச்சில் உள்ள பிலீவர்ஸுக்கு தெரியாது, నా సంఘములో ఉన్న విశ్వాసులకి తెలీదు, யாருக்குமே தெரியாது. ఎవరికి తెలీదు. எங்க போனுச்சு அப்ப? అప్పుడు ఏమైంది అది? அப் டு 21 வயது வரைக்கும் என்னுடைய கீழ்ப்படியாமை, என்னுடைய பாலியத்துக்கு எடுத்த காரியங்கள்ல நான் வீழ்ச்சி விட்டுறது, என் மேல இருந்ததான ஈஜிப்ட் ரிப்ரோச்சஸ் எல்லாம் எங்க போச்சு அப்படின்னா 21 సంవత్సరముల ముందుగా నేను చేసిన తప్పులన్నీ, బాల్యములో నేను చేసిన తప్పులన్నీ, ఆ నింద అంతా ఏమైపోయింది అంటే, ஒரு சனம் நீங்க யோசிச்சு பாருங்க. ఒక్క నిమిషం మీరు ఆలోచించి చూడండి. ஒன் டே யூ காட் கன்வெர்டட். మీరు ఒక దినమందు మారుమనసు పొందారు. உங்களுடைய ஏஜ்ல வாலிப பிராயத்தில் இருக்கலாம், இல்லை 30ஸ்ல இருக்கலாம், 40ஸ்ல இருக்கலாம், 50ஸ்ல இருக்கலாம். యవనస్తులుగా మీరు ఉండొచ్చు, లేకపోతే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50లో కానీ మీరు ఉండొచ్చు. நம்மளுடைய பர்சனல் லைஃப் யாருக்குமே தெரியாது. మన వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియదు. சிலருக்கு தெரியும், சிலருக்கு தெரியாது. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. பட் காட் நோஸ். కానీ దేవునికి తెలుసు, நமக்கு தெரியும், మనకి కూడా తెలుసు. எவ்வளவு ரிப்ரோச் உடையவனாய் நான் இருந்தேன், నేను ఎంత నింద మోసిన వాడి కింద ఉన్నానా అనే విషయం నాకు తెలుసు. நம்மளுடைய ரட்சிக்கப்படாதிருந்த நாட்கள் நம்மேல் இருந்ததான அந்த உலக நிந்தை நம்மேல இருந்திருக்கலாம். రక్షింపబడిన దినముల్లో మన మీద ఉన్న ఈ లోకపు నింద మన మీద ఉంది. நம்மளுடைய அது விபச்சாரமா இருக்கலாம், అది వ్యభిచారం అవ్వచ్చు, அது திருடனா இருக்கலாம், అది దొంగతనం అవ్వచ్చు, அடிக்கிறவனா இருக்கலாம், లేకపోతే వేరే వాళ్ళని గాయపరచడం, కొట్టడం అవ్వచ్చు, குடிக்கிறவர்களா இருக்கலாம், లేకపోతే త్రాగుడు అవ్వచ్చు, வெறி கொள்ளுகிறவர்களா இருக்கலாம், காம வெறி கொள்ளுகிறவர்களா இருக்கலாம், కామ వికారములతో నిండిన వారి కింద అవ్వచ్చు, எஸ் விக்கிரகாராதனைக்காரர்களா இருக்கலாம், లేకపోతే విగ్రహారాధన చేసే వారి కింద எஸ் ఉండొచ్చు. எவ்வளவோ உலகத்தினுடைய நிந்தைகள் நம்ம மேல இருந்திருக்கலாம். ఈ లోక సంబంధమైన నిందలు ఇలాంటివి ఎన్నో మన మీద ఉండి ఉండొచ్చు. இப்படி நம் ஒவ்வொருவர் மேல இருக்கிறதான அந்த எகிப்தின் நிந்தையை எடுத்து போடும்படிக்கு நம்மை பரிசுத்தம் செய்யும்படியாக அவர் எருசலேமுக்கு புறம்பே நிந்தையோடு ஒரு பாடுபட்டார். ఇంత నిందలున్న మనల్ని పరిశుద్ధపరచడానికి, మన మీద ఉన్న నింద తీసివేయడానికి ఆయన యెరూషలేము బయట గవిని వెలుపుట శ్రమ పొందారు. இப்ப verse 12 நான் வாசிப்போம். ఇప్పుడు 12వ వచనమును మనం చదువుదాం. இயேசு தம்முடைய சொந்த இரத்தத்தினாலே என்னை பரிசுத்தம் செய்யும்படியாகவும் என்னுடைய நிந்தையை எடுத்து போடும்படியாகவும் நகர வாசலுக்கு புறம்பே நிந்தையோடு பாடுபட்டார். இப்படி இந்த பைபிள் வேர்ஸ் வாசிச்சா நல்லா இருக்கும். బైబిల్ ఈ వచనం ఈ విధంగా చదివితే, యేసు కూడా తన స్వరక్తం చేత నన్ను పరిశుద్ధపరచడానికి, నా నిందను తీసివేయడానికి గవిని వెలుపుట శ్రమ పొందారు. நிந்தையோடு ஒரு பாடுபட்டார். గవిని వెలుపుట శ్రమ పొందారు. அது என்ன నిందయోடு பாடுபட்டார்? అంటే ఈ నిందతో శ్రమ పొందటం అంటే yes, he was the shameful sufferer. అది ఎంతో అవమానకరమైన అనుభవం. అది அவர் జీసస్ பிறந்தது ஒரு ஸ்மால் வில்லேஜ்ல பிறந்தார். యేసు ప్రభు ఒక చిన్న కుగ్రామంలో పుట్టారు. பெத்லெஹேம்னா யாருன்னு என்னன்னு தெரியாது. బెత్లెహేమ్ అంటే ఎవరికి ఏంటో తెలియదు అసలు. ஆனால் அவர் மரித்தது கிரேட் சிட்டில மரித்தார். కానీ ఆయన చనిపోయింది మాత్రం పెద్ద పట్టణంలో చనిపోయారు. Acts chapter 2 நான் வாசிக்கிறோம். అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతాం. జీసస్ shameful sufferer. ఆ యేసు ప్రభు ఎంతో అవమానకరమైన నింద పొందారు. எந்த அளவுக்கு அவர் நிந்தையோடு மரித்தார் அப்படிங்கறத நாம் ఎంతవరకు 2 வாசிக்கிறோம். అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఎంతగా ఆయన నింద పొంది మరణించారనేది మనం చూస్తాం. அந்த நாட்களில் ఆ దినముల్లో அது பாஸ் ஓவர் சீசன். అది పస్కా పండుగ జరుగుతున్న సమయం. verse 5 లో వాసిக்கிறோம். 5వ వచనంలో మనం చదువు. ప్లీజ్ రీడ్. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. தேவ பக்தி உள்ள யூதர்கள் ஆல் டிவோட்டிஸ் எங்க இருந்தாங்கன்னு ஜெருசலேமுக்கு வந்துட்டாங்க. ఆ కాలంలో భక్తి గల యూదులందరూ ఎక్కడికి వచ్చారట? యెరూషలేమునకు వచ్చారు. ఎందుకు వచ్చారు? பாஸ் ஓவர் சீசன். ఎందుకంటే పస్కా పండుగ దినం எல்லாரும் வந்து ஆகணும்.
అందరూ వచ్చి తీరాలి. வானத்தின் கீழ் இருக்கிற எல்லா பக்தியுள்ள யூதர்களும் அன்னைக்கு வந்துட்டாங்க. ఆకాశం క్రింద ఉన్న భక్తిగల యూదులందరూ వస్తారు అక్కడికి. அவர்கள் மாத்திரம் இல்ல. వాళ్ళు మాత్రమే Verse కాదు. 9 and 10 లో వాసిస్తాం. 9-10 కూడా మనం చదువుతాం. Please read how many nationalities there. అక్కడ ఎన్ని జనాంగాలు ఉన్నారో చూడండి. Please. పార్దీయులు, మాదీయులు, Mm. ఏలామీయులు, Mm. మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, అసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములందరి వారు కూరే దగ్గర లిబియా ప్రాంతమందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, Verse 11. యూదులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మందరమును వీరి మన భాషల్లో దేవుని గొప్ప కార్యములు వివరించటం వినుచున్నాము. nationalities were there at the time of ఇన్ని Passover. దేశముల వారు పస్కా పండుగ దినముల్లో అక్కడ ఉన్నారు. అప్పుడు ஜெருசலேம் சிட்டியினுடைய டாக் என்ன டாக் அப்படின்னா, అప్పుడు యెరూషలేములో ఏమి మాట జరుగుతుంది, ఏమి మాటలు వినపడుతున్నాయంటే, இந்த ஜீசஸ் கிரைஸ்ட்னு சொன்னாங்க. இவரை ఇదిగో ఈయన యేసు ప్రభు అని చెప్పారు కదా, క్రీస్తు అని చెప్పారు కదా, இவர் மெஸ்ஸியான்னு சொன்னாங்களே, ఈయన మెస్సయ్య అని చెప్పారు కదా, ஜூஸ்ன்னு சொன்னாங்களே, యూదులకు రాజు అన్నారు కదా. இப்ப இப்படி ஒரு 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 கல்பிரிட் போல, ஒரு கிரிமினலை போல ஜெருசலேமுக்கு வெளியில ஒரு தொங்க வச்சிருக்காங்க. ఒక నేరస్తుడి వలె, తప్పు చేసిన వాడి వలె యెరూషలేము బయట ఆయన్ని ఎలాగ వేలాడదీశారు. அப்பெல்லாம் என்ன செஞ்சிருந்திருப்பாங்க அப்படின்னா, అప్పుడు ఏం జరిగి ఉంటుందంటే, நோ 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 நம்மளுடைய பிரிஸ்ஸோ, நம்மளுடைய பாரிசீஸ், நம்மளுடைய ஸ்கிரைப்ஸ் ஃப்ரம் த பிகினிங் சொல்லிக்கிட்டே இருந்தாங்க. ஈவன் பிசாசுகளுடைய தலைவனை கொண்டு இந்த எல்லா வேலையும் செஞ்சுக்கிட்டு இருக்கான்னு சொன்னாங்க. మన యొక్క నాయకులు ముందు నుంచే చెప్తున్నారు, ఈయన దెయ్యము పట్టిన బయల్జెబూబు వలన ఈ కార్యములన్నీ చేస్తున్నాడని ముందుగానే మన అధిపతులు, ప్రధానులు అందరూ చెప్తున్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. நம்ம யாரும் கேட்கல, మనం ఎవరు వినలేదు. ఆయన చెప్తున్నారు, ஆதியிலிருந்தே சொல்லிட்டு இருந்தாங்க. మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు, இதெல்லாம் சும்மா மாயாஜால வேலைகள், ఇది ఎంత మ్యాజిక్ చేస్తున్నాడు ఈయన. இன்னைக்கு ஒரு அவனை குற்றவாளியா பிடிச்சிட்டாங்க. தால ఇప్పుడు పట్టుకున్నారు, ఆయన నేరస్తుడి కింద వేలాడదీశారు చూడండి. எஸ், కుట్రవాళి కల్లర్களோடு கூட, రాబర్సోடு కూడా அவனை தூக்கி క్రూసిఫై பண்ணிட்டாங்க. పక్కన దొంగలతో కూడా ఆయన సిలువ వేశారు చూడండి. పక్కా ఫ్రాడ్, పక్కా ఫ్రాడ్ ఈయన. all these 3 years he has cheated as పక్కా deceiver, is a fraud. దొంగ ఉంటాங்க இன்னைக்கு. ఆయన పెద్ద మోసగాడు. 3 సంవత్సరాలు ఆయన మనల్ని మోసం చేశాడు, అందుకే ఆయన అక్కడ వేలాడదీశారు అని మాట్లాడుకుంటారు. அப்ப உடனே people, oh, if you are a son of God, get out man. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అని చెప్పి అప్పుడు మనుషులు అనడం మొదలు పెట్టారు. If you are a prophet, come down. నువ్వు నిజంగా ప్రవక్తవి అయితే కిందకి రా. If you are a messiah, come down from the cross. నిజంగా మెస్సియా అయితే సిలువ దిగిరా. జీసస్ இறங்கியிருந்தார் என்றால், యేసు ప్రభు గనక అలా దిగి ఉండుంటే, yes, I am the son of God, I am Christ அப்படின்னு சொல்லிட்டு ப்ரூவ் பண்றதுக்காக జీసస్ இறங்கியிருந்திருப்பாரானால், నేను దేవుని కుమారుడిని, నేను క్రీస్తుని నిరూపించుకోవడానికి యేసు ప్రభు గనక అలా సిలువ దిగి ఉంటే, பிரியமானவர்களே, நமக்கு సాల్వేషన్ கிடையாது. ప్రియమైన వారలారా, మనకు రక్షణ ఉండేది కాదు. நான் ஏன் இங்க காக்கிநாடால இருந்து உட்கார்ந்துட்டு இருக்கணும்? నేను ఎందుకు కాకినాడలో కూర్చోవాలి? நம் எல்லாரும் நம் சாத்தானுடைய சில்ட்ரனா இருப்போம். మనందరం సైతాను పిల్లల కింద ఉండేవాళ్ళం. எஸ், జీసஸ் இறங்கி இருந்திருப்பாரானால், యేసు ప్రభు దిగి ఉండుంటే, இறங்க மாட்டார். ఆయన దిగరు. எஸ், என்ன ஃப்ராட்னு சொல்லு, என்ன கிரிமினல் சொல்லு, என்ன டிசீవర్னு சொல்லு, నన్ను మోసగాడని చెప్పండి, నేను తప్పు చేశాడని చెప్పండి, నేను నేరస్తుడని చెప్పండి, எல்லாம் துப்பிட்டு போனாங்கல்ல. అందరూ వచ్చి తూ అని ఊసి వెళ్ళిపోయారు. போற வருகிறவர்கள் எல்லாம் தலையை துளுக்கி காரி துப்பினார்கள். వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ తలలు ఇలా ఊస్తూ, తలలు తిప్పుతూ ఊసుకుంటూ వెళ్ళిపోయారు. షేమ్ఫుల్ సఫరర్, ఎంతో అవమానం పొందిన, హింస పొందారు, శ్రమ పొందారు. వై? ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై మీ, ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై యూ. ఎందుకు అంత అవమానం ఆయన అనుభవించాల్సి వచ్చిందంటే, నిన్ను పరిశుద్ధపరచబడ్డానికి, నన్ను పరిశుద్ధపరచడానికి. వై? ఇన్ ఆర్డర్ టు రోల్ అవే మై రిప్రోచ్ అండ్ యువర్ రిప్రోచెస్. నా మీద ఉన్న నిందను తొలగించడానికి, నీ మీద ఉన్న నిందను దొర్లించడానికి. జీసస్ బికేమ్ రిప్రోచ్ ఫర్ us. మన కొరకు యేసు ప్రభు నిందగా మారారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ హీబ్రూస్ చాప్టర్ 13-12. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13-12. సో నౌ వాట్ విల్ బి అవర్ రెస్పాన్స్? ఇప్పుడు మన స్పందన ఎలా ఉండాలి? Therefore, కాబట్టి let us bear his reproach and go outside this camp. మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకి వెళ్ళుదుము. இப்ப நம்ம என்ன சொல்லுவோம்? ఇప్పుడు మనం ఏం చెప్దాం? యేసువే, యేసు ప్రభువా, என்னை பரிசுத்தம் செய்யும்படியாக, నన్ను పరిశుద్ధపరచడానికి, பாவமே செய்யாதவர் நீர், పాపము చేయని నీవు, பாவம் அறியாதவர், పాపము తెలియని నీవు,
எனக்காக நிந்தையோடு வெளியில இருந்தீங்களே, నా కొరకు నిందపడి బయట వేలాడుతున్నావే, ஒரு ஆஃப் நேக்கடா வெளியில தொங்குனீங்களே, అర్ధనగ్నంగా నా కొరకు నువ్వు వేలాడుతున్నావు కదా ప్రభువా. இனி இந்த கேம்ப்ல எனக்கு வேலை கிடையாது. నాకు ఈ యొక్క పాళెంలో ఇంకా పని లేదు. இந்த இந்த கேம்பினுடைய அப்ரூவல் எனக்கு தேவையில்லை. இந்த சொசைட்டி, தி பீப்புள், தி ரிலேஷன்ஸ், இவருடைய அப்ரூவல், இவருடைய ஒப்பீனியன், இட்ஸ் நதிங் ஃபார் மீ. ఇక మీదట ఈ మనుష్యులు, ఈ యొక్క సమాజము, ఈ యొక్క పాళెము, వీళ్ళ యొక్క అనుమతి, వాళ్ళ ఆమోదము అనేది నాకు అవసరమే లేదు ఇంకా. ஆண்டவரே, நான் உம்முடைய நிந்தையை சுமக்கிறேன். ప్రభువా, నేను నీ నిందను మోస్తాను. எனக்காக நீ நிந்தையானீங்கல்ல, నా కొరకు నువ్వు నిందగా మారావు కదా, நான் உமக்காக உம்முடைய நிந்தையை நான் சுமக்கிறேன் ஆண்டவரே. ఇప్పుడు నీ నిందను నేను మోస్తాను ప్రభువా. ரெஸ்ட் ஆஃப் மை லைஃப் నా జీవితాంతం వరకు, I will bear your reproach. నా మిగిలిన జీవితం అంతా నీ నిందను నేను మోస్తాను. All my life, all my days, నా దినములన్నీ కూడా gladly, సంతోషంగా, not grudgingly. ఏదో కష్టంతో సనుక్కుంటూ కాదు. Yes. ஏன் அப்படின்னா அவருடைய ஃபர்ஸ்ட் லவ் நான் பாக்குறாங்க. ఎందుకంటే నేను మొదటగా ఆయన ప్రేమను చూస్తున్నాను కాబట్టి. இப்ப நான் பிரதியுத்தரமாய் அவருடைய நிந்தையை நான் சுமந்து நானும் என்ன செய்யறேன் அப்படின்னா கேம்புக்கு வெளியில போறேன். ఇప్పుడు దానికి స్పందనగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆయన నిందను మోసుకుని పాళెం వెలుపలకు వెళ్ళిపోతున్నాను. எஸ். అవును. அப்ப ரெவலேஷன் 12 ரெவலேஷன் கிடைக்கல அப்படின்னா 13 யாராலும் என்ன செய்ய முடியாதுன்னு அவர்களுக்கு ஹெவியா இருக்கும். 12వ వచనం యొక్క ప్రత్యక్షత ఎవరికైతే అందదో 13వ వచనం వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. ஆண்டவர்கிட்ட கேளுங்க, ప్రభువుని అడగండి, ஆண்டவரே நீங்க எனக்காக எவ்வளவாய் நீங்க என்னை சாங்டிஃபை பண்றதுக்கும் என்னோட ரிப்ரோச் எடுத்து போடுறதுக்கும் நீங்க எவ்வளவாய் நிந்தை சுமந்தீங்கிறது ஒரு ரெவலேஷனா ஆண்டவர் கொடுப்பாராக. మీరు ప్రభువుని అడగండి, దేవా నా కొరకు నువ్వు ఎంతగా శ్రమ పడ్డావు, నన్ను పరిశుద్ధపరచబడడానికి నువ్వు ఎంత హింస పొందావు అనేది నాకు ప్రత్యక్షత అయ్యేటట్లుగా చేయండి అని అడగండి. ஓகே, இப்ப நான் என்ன செய்யணும்? இப்ப என்னுடைய ரெஸ்பான்ஸ் என்ன? ఇప్పుడు నా స్పందన ఏంటి? నేను చేయాల్సిన పని, நான் அவருடைய ரிப்ரோச்சை நான் சுமக்கணும். నీ నింద నేను మోస్తాను ప్రభువా. ஓகே, பீட்டர் இத குறித்து சில விஷயங்களை சொல்றார். పేతురు దీని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్ పీటర్, ఇది நம்மளுடைய பார்ட். இது ఇప్పుడు మనం చేయవలసిన పని. మొదట పేతురు verse 12 Jesus part, 12 verse 13 நம்மளுடைய பார்ట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 యేసు ప్రభు యొక్క భాగము, 13 మనం చేయవలసిన పని. பீட்டர் சில விஷயங்கள் எல்லாம் காண்பிக்கிறார் பாருங்க. పేతురు కొన్ని విషయాలు చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. நாம் let us bear his reproachesங்கிறதுக்கு பீட்டர் சில எக்ஸாம்பிள்ஸ் எல்லாம் சொல்றார். ఆయన నిందను భరించడం విషయంలో పేతురు కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాడు చూడండి. நான் ஒரு சில verses முதல்ல காண்பிக்கிறேன். కొన్ని వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verse 14 వాసిக்கிறோம். 14వ వచనం చదువుతున్నాం. ప్లీజ్ రీడ్. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. చాప్టర్ 4 14 verse 14. 4 ఓకే. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఓకే, verse 16 ఆల్సో. 16 కూడా చదువుతాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. அப்ப 14 and 16 ரெண்டுமே ஒரே verse தான், ஒரு காரியத்தை வாசிக்கிறோம். 14, 16 కూడా ఒక విషయం గురించే ఇక్కడ మనం చదువుతున్నాం. எஸ், கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நாம் நிந்திக்கப்படுவோம். క్రీస్తు నామము నిమిత్తం మన నిందల పాలైన ఎడలా கிறிஸ்தவனாய் இருப்பதினால் நாம் பாடுபட முடியும். క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించవలసి వస్తుంది. நம்முடைய கிறிஸ்துவ விசுவாசத்தினால், మన క్రైస్తవ విశ్వాసమును బట్టి, நம்முடைய ரிலேஷன்ஸ் மத்தியில, మన యొక్క బంధువుల మధ్యలో, நம்முடைய ఆఫీస్ல, మన ఆఫీసులో, நம்முடைய குடியிருக்கிற பகுதிகள் மத்தியில, మనం నివసించే మనుషుల మధ్యలో, ఎస్, కాలేజ్ మధ్యలో, కాలేజీ చదువుతున్న కాలేజీ పిల్లల మధ్యలో, ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ మధ్యలో, పిల్లల మధ్యలో కూడా நம்முடைய கிறிஸ்துவ விசுவாசத்தின் நிமித்தமாய் நாம் நிந்திக்கப்படக்கூடும். మనం క్రైస్తవ విశ్వాసమును బట్టి నిందించబడతాం. ఓకే, நான் சில எக்ஸாம்பிள்ஸ் சொல்றேன். కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఓకే, చాప్టర్ 4 4వ అధ్యాయం verse 3 and 4. 3-4 వచనములు చూద్దాం. One more thing. ఇంకొక విషయం, మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల నిందలు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన
ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున నందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ద్వేషించుచున్నారు. உங்களை போற்றுகிறார்கள் அப்படின்னு இல்ல, உங்களை தூஷிக்கிறார்கள் வாசிக்கிறோம். మిమ్మల్ని దూషించుచున్నారు అని చదువుతున్నాం మనం. they will malign you. వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు. அவர்கள் ஆச்சரியப்பட்டு அவர்கள் என்ன செய்கிறார்கள், உங்களை தூஷிக்கிறார்கள். వాళ్ళు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు. எஸ், இங்க ஒரு இடத்துல வாசிக்கிறோம். ఇంకొక చోట మనం చదువుతాం. 1 Peter chapter 3 మొదటి పేతురు 3వ verse 14 వాసిக்கிறோம். 14వ వచనంలో ఈ విధంగా చదువుతాం. ఆ, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. கீழே verse 16 16లో నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలోనున్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ஓ, நாம் எதாவது நிமித்தம்லாம் நாம் தூஷிக்கப்படலாம், நாம் நிந்திக்கப்படலாம் அப்படின்னா దేని విషయమైనా మనం దూషింపబడవచ్చు, దుర్మార్గములను నిందించబడవచ్చు. நம்மளுடைய ரைச்சியஸ் நிமித்தம், நம்மளுடைய நீதியின் நிமித்தமாக நாம் தூஷிக்கப்படலாம். మన నీతి నిమిత్తము మనం దూషింపబడవచ్చు. எஸ், అవును, நாம் பிறர் செய்யறதான பாவங்களோடு கூட நாம் உடன்படாமல் இருக்கிறபடியால் நாம் தூஷிக்கப்படலாம். మనతో వారితో పాటు మనం పాపములు చేయకుండా ఉన్నందుకు మనం దూషింపబడతాం. நம்மளுடைய கிறிஸ்துவ விசுவாசத்தின் நிமித்தம் தேவனுடைய நாமத்துக்கென்று வைராக்கியமாய் இருக்கிறது நிமித்தம் நாம் தூஷிக்கப்படலாம். మన యేసు నామము నిమిత్తము ఆయన పేరు విషయమైన వైరాగ్యముతో మనం ఉండడాన్ని బట్టి మనం దూషింపబడతాం. பிரியமானவர்களே, இதெல்லாம் பாரமா இருக்க கூடாது. ఇది మనకి భారమైన విషయం కింద, కష్టమైన విషయం కింద ఉండకూడదు. அவருடைய கற்பனைகள் பாரமானவைகள் அல்ல. ఆయన కట్టడలు భారమైనవి కావు. நீதியின் நிமித்தமாகவோ నీతి నిమిత్తమో, அல்லது கிறிஸ்துவின் நிமித்தமாகவோ, క్రీస్తు నిమిత్తమో, நல் மனசாட்சி நிமித்தமாகவோ మంచి మనసాక్షి నిమిత్తమో நாம் నిందిக்கப்படுவதோ அல்லது பாடுபடுவதோ நமக்கு பாரமா இருக்க கூடாது. నేను నిందించబడ్డమో శ్రమ పొందడమో అనేది నాకు భారంగా ఉండకూడదు. அதுக்குதான் అందుకు verse 12 நமக்கு we need revelation first of all. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో మనకు ప్రత్యక్షత రావాలి. அவருடைய ஃபர்ஸ்ட் லவ், நான் கல்வாரிஸ்னுடைய லவ் நான் பார்க்கும் பொழுது, మొదటగా ఆయన నన్ను ప్రేమించిన దాన్ని నేను సిలువలో చూసినప్పుడు, ஆண்டவரே உம்முடைய நாமத்திற்காக என்ன நிந்தையானாலும் சுமப்பா ஆண்டவரே. అప్పుడు మనం అంటాం, ప్రభువా నీ నామము నిమిత్తము ఎంత నిందనైనా మోస్తాను ప్రభువా. Yes, even I'm ready to die నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. for the sake of my faith, నా విశ్వాసమును బట్టి, for the sake of righteousness, నా విశ్వాస నిమిత్తము, నీతి నిమిత్తము, for the sake of keeping a good conscience. మంచి మనసాక్షి ఉంచుకునే నిమిత్తము Yes, அவருடைய நிந்தையை சுமக்கலாம் நாம். ఆయన నిందను మనం మోయగలం. அது எங்கேருந்து ஆரிஜின் ஆகணும் அப்படின்னா అది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే அவருடைய ஃபர்ஸ்ட் லவ் இருந்து உண்டும். ఆయన మొదటి ప్రేమలందు మనం చూడాలి. நாம் இங்க வாசிக்கிறோம் ரைச்சியஸ் நிமித்தம் அப்படின்னு. నీతి నిమిత్తము అని మనం ఇక్కడ చదివాం. First Peter chapter 3 verse 14. మొదటి పేతురు 3:14 మనం చదువుతాం. Yes, சில சமயங்கள்ல நம்மளுடைய ఎస్పెషలీ ఇన్ అవర్ వర్క్ స్పాట్స్, కొన్ని చోట్ల మరి ముఖ్యంగా మనం పనిచేసే స్థలముల్లో பிரியமானவர்களே, நம்மளுடைய நீதி நிமித்தமாக சில இடங்களெல்லாம் நாம் வந்து நிந்திக்கப்படலாம், தூஷிக்கப்படலாம், அல்லது பாடுபடலாம். నీతి నిమిత్తము మనం నిందించబడతాము, దూషింపబడతాము, శ్రమ పొందుతాం. நான் நேற்றைய தினமும் கூட ஒரு காரியத்தை சொன்னேன். நான் నిన్న కూడా ఒక విషయం చెప్పాను. నేను వైజాగ్లో சொன்னேன். వైజాగ్లో చెప్పాను. ఐ నో సమ్ బ్రదర్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. నేను వేరే స్థలముల నుంచి వచ్చిన కొంతమంది సహోదరులను ఎరుగుదును. రైచియస్ పీపుల్, చాలా నీతిగా జీవించేవారు. వారు அவருடைய ரைச்சியஸ்ல அவர்கள் உறுதியா நிற்கிறார்கள். they stand firm in the righteousness. వాళ్ళ యొక్క నీతిలో వాళ్ళెంతో తిన్నగా నిలబడిన వారు. அப்படிப்பட்ட சூழ்நிலைகளில், అటువంటి పరిస్థితుల్లో அவர் கூட இருக்கிறதான பீப்புள் என்ன பண்ணிடுறாங்க அப்படின்னா, తన చుట్టూ ఉన్న మనుషులు ఏం చేశారంటే, நான் ஒரு 1 or 2 brothers ஐ கம் அக்ராஸ் సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పోட்டு விட்டாங்க. అలాంటి వీళ్ళు నీతిగా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని చెప్పేసి వారి మీద లైంగిక వేధింపులు కేసులు పెట్టేశారు. ஒரு செக் வைக்கிறது, த்ரெட் கொடுக்கிறது, వాళ్ళని భయపెట్టడానికి బెదిరింపు. நீ வித்ரா பண்ணிக்க, నువ్వు నీ కేసుని వెనక్కి తీసుకో, அதாவது உன்னுடைய ரைச்சியஸ்னஸ்ல இருந்து கெட் பேக் மேன், అంటే నీ నీతిని వెనక్కి తీసుకో அப்படின்னா நான் இந்த கேஸ் நான் வித்ரா பண்றேன். అంటే ఇప్పుడు ఇంకా నీతిగా ఉండడాన్ని నేను తగ్గించుకో. இயேசுவுக்காக நான் நீதி நிமித்தம் எதுவும் நான் ரெடியா இருக்கேன். நான் యేసు ప్రభు కొరకు నీతి నిమిత్తము దేనికైనా నేను సిద్ధమే. ஒரு பிரதர் ரீசெண்டா ஒன் ஆஃப் அவர் சர்ச் பிரதர்ஸ் he lost his job. ఇటీవలే ఒక సహోదరుడు, మన చర్చి సహోదరుడు, తన ఉద్యోగం పోగొట్టుకున్నారు. దీన్ని బట్టి
அது அப்படியே தேவனுடைய காட்ஸ் வில் அப்படின்னு எடுத்துக்கிட்டாரு அதை. ఆయన దేవుని చిత్తం ఇదే అని చెప్పేసి దాన్ని తీసుకున్నారు ఆ இப்ப విధంగా. அவர் மேல ஒரு நிந்தையும் வேற இருக்கு. இப்ப ఇప్పుడు ఆయన మీద ఒక నింద కూడా ఉందో చూడండి. செக்ஸுவல் ஹராஸ்மெண்ட் கேஸ். లైంగిక వేధింపుల కేసు. எதன் நிமித்தமாய்? దేని నిమిత్తం ఇది? நீதி நிமித்தமாக. నీతి నిమిత్తము. அவர் மேல நிந்தையும் சுமந்தது, ஜாபையும் இழந்துட்டார். ఆయన మీద నింద ఉంది, ఉద్యోగము తీసేశారు. Yes, God will honor him. దేవుడు ఆయన్ని ఘనపరుస్తారు. நிச்சயமாய் தேவன் அவர் ஹானர் பண்ணுவார். ఖచ్చితంగా దేవుడు ఆయన ఘనపరుస్తారు. அது காட்ஸ்னுடைய பிளான். அது பின்னால காட்ஸ்னுடைய பிளான் ஒன்னு இருக்கு அதுல. ఎందుకంటే దీని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. God's name அந்த இடத்துல glorify ஆகும். అక్కడ దేవుని నామం మహింపరచబడాలి. சோ அதற்காக பயப்படாமல் இருங்கள் வேதம் சொல்லுது. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడొద్దు, பயப்படாதீங்க, கலங்காதீங்க. ఎప్పుడు మీరు కృంగిపోవద్దు, భయపడొద్దు. உங்களுடைய நல்ல நடக்கையை தூஷிக்கிறவர்கள், మీ మంచి నడవడికని వాళ్ళు దూషిస్తారు. நல்மனசாட்சியுடையவர்களாய் நீங்கள். మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉండండి. எஸ், சில சமயங்களெல்லாம் ஃபால்ஸ் டாக்குமெண்ட் நம்மளால சைன் பண்ண முடியாது. కొన్నిసార్లు మనం తప్పైన డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టడానికి కుదరదు. நம்மளுடைய மூத்த சகோதரருடைய சாட்சி குறித்து நாம் கேட்டிருக்கோம். మన పెద్ద సహోదరు ஜாக்பூனன் நேவல் பேஸ்ல ஒர்க் பண்ற நாட்கள், జాక్పూనన్ గారు ఆరంభ దినముల్లో నేవీలో పనిచేసే సమయంలో அவருடைய டெஸ்டிமனி நாம் கேட்டிருக்கோம். ఆయన సాక్ష్యం మనం విన్నాం. ஒரு ஃபால்ஸ் டாக்குமெண்ட்ல சைன் பண்ண முடியாதனுடைய விளைவு half an hourல டிரான்ஸ்ஃபர் அவருக்கு. ఒక తప్పైన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టనందున అరగంటలో ట్రాన్స్ఫర్ చేస్తారు. అవును, டிரான்ஸ்ஃபர் ஆனதா என்ன? ట్రాన్స్ఫర్ అయితే ఏమైంది? நமக்கு ப்ரொமோஷன் கொடுக்கலனதா என்ன? ప్రమోషన్ రాకపోతే ఏమైంది? நம்மளுக்கு ஹைக் கொடுக்கலனதா என்ன? మన జీతం పెంచకపోతే ఏమైంది? ஜாபே எடுத்தாதா என்ன? ఉద్యోగం తీసేస్తే ఏమైంది? எஸ், நான் ரைச்சியஸ் நிமித்தம் நான் என்ன தூஷிக்கப்பட்டாலும் சரி, நான் பாடுபட்டாலும் சரி. నా నీతి నిమిత్తము నేను ఎంతగా దూషింపబడినా, శ్రమ పొందినా గానీ. அருமையானவர்களே, these are all the words by Peter. ప్రియమైన వారలారా, ఇది పేతురు ఇచ్చిన మాటలు ఇవన్నీ. இதெல்லாம் நீங்க முன்னால வாசிச்சிருக்கணும். நீங்க ఇవన్నీ మీరు ముందుగానే చదివి ఉండాలి. இந்த நாட்கள் எல்லாம் பீப்புள் இன்னைக்கு இல்ல. இன்னைக்கு ఈ దినముల్లో అటువంటి మనుషులు లేరు. நீதி நிமித்தமாக துன்பப்படுகிறவர்கள் இந்த நாட்கள்ல அற்று போகிறார்கள். నీతి నిమిత్తము శ్రమ పడేవారు ఈ దినముల్లో చాలా తక్కువ. எப்படியாவது கொஞ்சம் அப்படியே காம்ப்ரமைஸ் பண்ணிட்டு போயிடுறாங்க. அப்படி ఎక్కడో దిక్కున ఏదో ఒక విషయంలో అలా రాజీ పడి వెళ్ళిపోవడం. நோ காம்ப்ரமைஸ். రాజీ పడకూడదు. சில இடங்கள் எல்லாம் கிளியர் கட்டா இருக்கும். కొన్ని ప్రదేశంలో చాలా స్పష్టంగా ఉండాలి మీరు. நோ, இந்த இடத்துல ஆவியா ஹோலி ஸ்பிரிட் சொல்லிட்டாரா? நோ தான். ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పారంటే లేదు అంటే లేదు. அந்த இடத்துல நீதி நிமித்தமாய் நாம் தூஷிக்கப்படலாம், பாடுபடலாம். ఆ సందర్భంలో నీతి నిమిత్తం మనం దూషింపబడవచ్చు, శ్రమ పడవచ్చు. நாம் இங்க வாசிக்கிறோம், 1 Peter chapter 4ல வாசிக்கிறோம். మొదటి పేతురు 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. சில இடங்கள்ல நாம் என்ன செய்ய முடியாதுன்னா, ஜனங்களோடு கூட நாம் என்ன செய்ய முடியாதுன்னா, verse 4ல வாசிக்கிறோம். 4వ అధ్యాయము 4వ వచనం, துன்மார்க்க உளையில் அவர்களோடு கூட நீங்கள் விழாமல் இருக்கிறதுனாலே. ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు. முற்காலத்தில் சேர்ந்து செஞ்சிருக்கலாம். ఒక్కొక్క సమయంలో మనం అలా చేసి ఉండొచ్చు. நம்மளுடைய வேலை ஸ்தலத்திலே இருக்கலாம், మనం పనిచేసే స్థలంలో అవ్వచ్చు, சேர்ந்து திருடி இருக்கலாம், మనం అక్కడ మనం దొంగతనం చేసి ఉండొచ్చు, சேர்ந்து குடிச்சிருக்கலாம், కలిసి మనం తాగి ఉండొచ్చు, சேர்ந்து வேற இடத்துக்கு எங்கேயாவது போகக்கூடாத இடத்துக்கு போயிருந்திருக்கலாம், కలిసి మనం వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళుండొచ్చు వాళ్ళతో. இப்படிப்பட்ட சூழ்நிலைகளில், ఇలాంటి పరిస్థితుల్లో இப்ப நாம் ரட்சிக்கப்பட்டோம், ఇప్పుడు రక్షింపబడ్డాం, நாம் மனம் திரும்பிட்டோம். ఇప్పుడు మారు మనసు పొందాం. ఇప్పుడు அதே పీపుల్ தான், అదే మనుషులు, அதே ஆபீஸ் சிச்சுவேஷன், అదే ఆఫీస్ పరిస్థితి. இப்ப we got saved. మనం రక్షింపబడ్డాం. இப்ப நான் கிறிஸ்துக்குள்ளாக இருக்கோம். நம்ம ఇప్పుడు నేను క్రైస్తవుడి కింద ఉండాలి. இப்ப என்ன செய்யலாம்? அவங்க கம்பல் பண்ணலாம் அவங்கள. ఇప్పుడు నేను వారిని బలవంతం చేయలేను. ஏற்கனவே நீ திருடினவு தானே மேன். ఇప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఇది వరకు దొంగతనం చేసినోడువే కదా. ஏற்கனவே சேர்ந்து நம்ம லஞ்சம் வாங்கணும் தானே, பிரைக் வாங்கணும் தானே, మన ఇద్దరం కలిసి ఇది వరకు లంచం తీసుకున్నాం కదా, சேர்ந்து நம்ம குடிச்சோம் தானே, మన ఇద్దరం కలిసి తాగాం కదా. எஸ் கம் அப்படின்னு சொல்லலாம். రారా అని పిలుస్తారు. సారీ, ఇప్పుడు ఏం చెప్పాలంటే அந்த క్షమించండి. அந்த இடத்துல நாம் என்ன செய்யணும் அப்படின்னா, ఆ స్థలంలో మనం ఏం చేయాలి? அவர்களோட கூட சேர்ந்து விழாமல் இருக்கிறதுனாலே, వాళ్ళతో కలిసి మీరు పరిగెత్తకపోయినందుకు. அவர்களோட அசோசியேஷன் கிடையாது, వారితో మీరు కలిసి జత కలవట్లేదు, அவர்களுக்கு நாம் இணங்குவது கிடையாது, వాళ్ళకి లోబడట్లేదు. அப்ப அவர்கள் என்ன செய்யலாம் அப்படின்னா தூஷிக்கலாம். అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళంటే దూషిస్తారు. அவர்கள் தூஷிச்சாலும் சரி, సరే దూషించినా நம்மளை పర్లేదు, பகைத்தாலும் சரி, మన మీద పగ పెట్టుకున్నా సరే, எஸ் அந்த இடத்துல காம்ப்ரமைஸ் பண்ணக்கூடாது. నేను అక్కడ రాజీ పడకూడదు. கிறிஸ்துவனுடைய நிந்தை நாம் அந்த இடத்துல நான் சுமக்கணும். క్రీస్తు యొక్క నిందని ఆ స్థలంలో నేను మోయాలి. என்னுடைய வேலை ஸ்தலத்துல ஒரு சின்ன ஒரு ஸ்மால் டெஸ்டிமனி நான் சொல்றேன். చిన్న సాక్ష్యం చెప్తాను. నేను Yes. పనిచేసే స్థలంలో, என்னுடைய ஸ்கூல்ல, என்னுடைய நிர்வாகத்துல, என்னுடைய மேனேஜ்மெண்ட்ல, నేను పనిచేసే స్కూల్లో అక్కడ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు, Catholic- యాజమాన్యం ఏం చెప్పారు, கேத்தலிக் இன்ஸ்டிடியூஷன், అది కేథలిక్ స్కూలు. என்னுடைய பிரின்சிபல் ரூம் போயிட்டு வந்தார்.
మా ప్రిన్సిపాల్ గారు అప్పుడు రోమ్కి వెళ్ళి వచ్చారు. கேத்தலிக் priest அவர். ఆయన క్యాథలిక్ ప్రీస్ట్ అనమాట, క్యాథలిక్ పాస్టర్ గారు. ஒரு 1 month விசிட் முடிச்சுட்டு திரும்பி வரும்பொழுது எல்லாருக்கும் ரோம் ஒரு அப்ராட் விசிட் முடிச்சுட்டு வந்ததுனால எங்களுடைய நிர்வாகத்தில் உள்ள எல்லாருக்கும் ஒரு டின்னர் கொடுத்தாரு. ఆయన ఒక నెల రోమలో ఆయన పర్యటించి వచ్చిన తర్వాత అందరికీ ఆ యాజమాన్యం కింద పనిచేసే వాళ్ళందరికీ అక్కడ డిన్నర్ పెట్టారు. ఫర్ ఆల్ స్టాఫ్ అందరికీ అక్కడ డిన్నర్. நல்ல ஒரு ஸ்வீட் ஒரு సర్కమ్స్టాన్సెస్, అది நல்ல ஒரு இனிமையான ஒரு டைம், అది చాలా స్వీట్ టైం, ఎంతో మధురమైన సమయం. డిన్నర్ టైం, అది రాత్రి భోంచేసే సమయం. அவருடைய ட்ரிப்னுடைய காரியங்கள் எல்லாம் சொல்லிட்டு வந்துட்டு இருக்காரு. ఆయన వచ్చి ఆయన ట్రిప్ లో ఆయన చేసిన పనులన్నీ చెప్తూనే ఉన్నారు. அப்ப எங்களுக்கு டின்னர் எல்லாம் சர்வ் ஆகுது, అందరికి డిన్నర్ పెడుతున్నారు ఇలాగా. அப்ப எல்லாத்துக்கும் வரும்பொழுது అందరికి వచ్చినప్పుడు ரோம்ல இருந்து வாங்கிட்டு வந்ததான ஒரு பியூர் వైన్ எல்லாத்துக்கும் సర్వ్ பண்றாங்க. రోమ్ నుంచి తీసుకొచ్చిన శ్రేష్టమైన ద్రాక్ష రసము అంటే వైన్ అందరికి వేస్తున్నారు. எல்லாத்துக்கும் ஒரு சின்ன ஒரு கப்ல எல்லாத்துக்கும் ஒரு వైన్ கொடுக்குறாங்க. అందరికి చిన్న కప్పులో వైన్ ఇస్తున్నారు. ஒரு 7:30 இருக்கும், 7:30 అవుతుంది. நல்ல ஒரு ஓப்பன் ஏர் மீட்டிங்ல எல்லாம் வெளியில உட்காந்து, అదంతా బయట ఓపెన్ ఎయిర్ డిన్నర్ లాగా. அவர் என்னுடைய பிரின்சிபல் என்னோட 10 years என்னோட ஜூனியர். ఆ ప్రిన్సిపల్ గారు నాకంటే 10 సంవత్సరములు జూనియర్. సో ఐ యామ్ నెక్స్ట్ టు హిమ్. ఆయన తర్వాత నేను. ఓకే, இப்போ எல்லாம் సర్వ్ பண்ணிட்டு இருக்காங்க. ఇప్పుడు అందరికి అలా వడ్డిస్తున్నారు. என்னுடைய ప్లేస్ வந்துச்சு. నా స్థలమునకు వచ్చేసరికి எனக்கு ஒரு కన్విక్షన్, నాకు ఒక ఒప్పింపు ఉంది. அது వైనో, அது பிராண்டியோ, அது விஸ்கியோ, బీరో, దట్ ఇస్ నన్ ఆఫ్ ఎ బిజినెస్. எனக்கு என்னுடைய కన్విక్షన్ என்ன அப்படின்னா, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. నా ఒప్పింపు ఏంటంటే అది వైనో, బ్రాందియో, విస్కీయో, అది ఏదైనా అవ్వచ్చు, కానీ నేనే ఒప్పించబడ్డాను అంటే నేను దాన్ని తీసుకోకూడలేదు. எனக்கு முன்னால வைக்கிறாங்க, నా ముందు పెడుతున్నారు. ప్లీజ్ எனக்கு సర్వ్ பண்ணாதீங்கன்னு சொன்னேன். నేను నాకు వద్దండి అని చెప్పాను. என்ன கரெக்டா என்ன வாட்ச் பண்ணிட்டே இருக்காரு அவரு. నన్ను ఆయన గమనిస్తూనే ఉన్నాడు ఆ ప్రిన్సిపల్ గారు. కరెక్టా అவ்வளவு பேர் இருக்கிற இடத்துல அவர் என்ன వాచ్ பண்ணிட்டே இருக்காரு. అంతమంది ఉంటే ఆయన అందరిని తెలిసి నన్నే గమనిస్తున్నాడు ఆయన. విక్టర్ దట్ ఇస్ ప్యూర్ వైన్. అది కేవలము శ్రేష్టమైన ద్రాక్ష రసమే. நீங்க நினைக்கிற மாதிரி எல்லாம் கிடையாது. నువ్వు అనుకున్నదేమి కాదు. టేక్ ఇట్ அப்படிங்கிறார். முதல்ல ஜென்ட்லா சொன்னார். తీసుకో అని చెప్పారు నెమ్మదిగా. ప్లీజ్ ఐ డోంట్ వాంట్ அப்படின்ட்டு. నేను దయచేసి నాకు వద్దండి అన్నాను. విక్టర్ టేక్ அப்படிங்கிறாரு. అప్పుడు వచ్చి విక్టర్ పర్లేదు తీసుకో. அடுத்தது వాయిస్ కొంచెం రైస్ అవుదు. తర్వాత కొంచెం వాయిస్ పెరిగింది అలా. సో ప్లీజ్ ఇట్స్ మై కన్విక్షన్, ప్లీజ్ లీవ్ టు మై కన్విక్షన్ அப்படி நான் சொல்றேன். నేను అన్నాను, కాదండి నాకు ఆ ఒప్పింపు ఉంది, నన్ను అలా విడిచిపెట్టేయండి అని నేను అన్నాను. విక్టర్ சொல்லிட்டே இருக்கேன். అప్పుడు ఇంకా గొంతు ఇంకా పెరిగింది. విక్టర్ చెప్తూనే ఉన్నాను కదా. இவ்வளவு பேர் என்ன ஃபூல்ஸா நாங்கல்ல, எல்லாம் ஃபூல்ஸா நாங்கல்ல. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం వెర్రోళ్ళమా. எடுங்க తాగు అన్నాడు. ప్లీజ్ அப்படின்னு சொல்றேன். నేను వద్దండి అంటున్నాను, దయచేసి. அப்படியே డిన్నర్ టైం என்ன ஆயிடுச்சுன்னா வேற மாதிரி ஆயிடுச்சு. అప్పుడు అంత మధురమైన సమయం ఏమైందంటే వేరేగా మారిపోయింది. அவருடைய ஃபேஸ் ரொம்ப ஃபியூரியஸ் ஆயிடுச்சு. ఆయన ముఖం అంతా చాలా కోపంగా అయిపోయింది. ஒரு மாதிரி ஆகி என்ன கொஞ்சம் வித்தியாசமா என்ன பேச ஆரம்பிச்சிட்டாரு. ఇంకా నా గురించి తేడాగా మాట్లాడడం మొదలు పెట్టారు. நான் அமைதியா இருந்துட்டேன். నేను మౌనంగా ఉన్నాను. 2 వార్த்தை தான் சொன்னேன், ప్లీజ్ లీవ్ మీ అలోన్ சொன்னேன். அடுத்து என்னுடைய కన్విక్షన్కి என்ன விட்டுருங்கன்னு சொன்ன, அவ்வளவுதான். నేను అన్నాను, దయచేసి నా ఒప్పింపుకి నన్ను విడిచిపెట్టేయండి, నన్ను ఒంటరిగా అలా విడిచిపెట్టేయండి అన్నాను అంతే. సో we should stand for our conviction at any cost. మనకి ఇది తప్పు అని ఎక్కడైనా ఒప్పించబడినప్పుడు దాని కొరకు మనం ఎలాంటి పరిస్థితులైనా నిలబడగల ఉండాలి. అది ప్యూర్ వైనా ఇంద వైనా, దట్స్ నాట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది శ్రేష్టమైన వైనా లేకపోతే ఇది వేరే బ్రాందియా విస్కీ అనేది మన పని కాదు. అది అదెல்லாம் தேவையில்லாத వేళ, అదే అవసరమైన. we should not give place for reasoning. మనం దాని గురించి ఆలోచించడానికి ఇది మంచిదా కాదా అనే దానికి మన స్థలం ఇవ్వకూడదు. we should not eat the fruit from tree of knowledge. అక్కడ మంచి చెడులు తెలివినిచ్చే ఫలం తినకూడదు అని చెప్పారు అంతే. உள்ளார உள்ளதான ట్రీ ఆఫ్ లైఫ్ என்ன சொல்லுதுன்னா డోంట్ టేక్ அப்படிங்குது. లోపల ఉన్న జీవవృక్షం ఏముంటుందంటే తినొద్దు అంటుంది. ఓకే, அந்த కన్విక్షన్ல நான் நிக்கிறேன். నేను దానిలో నిలబడి ఉన్నాను. అలా పొలైటా சொல்றேன், నెమ్మదిగా మర్యాదగా చెప్పాను, அவ்வளவுதான். అంతే. அவ்வளவுதான். இருக்கிற இடத்தை போட்டு சத்தம் போட்டாரு. ఇంకా అందరిని చూసి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ஏன்னா அவருக்கு ஷேம் ஆயிடுச்சான். ఎందుకంటే ఆయనకు అవమానం అయింది. ఆయన చెప్పినా వినలేదని. முன்னால நான் கொடுக்குறேன், நீ எடுக்கல. అందరి ముందు నేను ఇచ్చాను, నువ్వు తీసుకోలేదు కదా. బై గాడ్స్ గ్రేస్ என்னுடைய కొలీగ్ ஒருத்தர் என்ன பண்ணிட்டாரு அப்படின்னா, ప్లీజ్ அவரை விட்டுருங்க, அதை ஏன் அவர் தான் போட்டு కంపల్ பண்றீங்க, விட்டுருங்கంటారు. దేవుని కృపను బట్టి నా పక్కన ఉన్న నా సహోద్యోగి ఏం చేశారంటే, పర్లేదు ఆయన వదిలిపెట్టండి, ఎందుకు ఆయన బలవంతం చేస్తున్నారు. Praise the Lord. There's a way of escape.
అది తప్పించుకునే మార్గంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. There will be way of escape. ఎప్పుడు కూడా తప్పించుకునే మార్గమును దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. என்னுடைய கொலீக் ஒருத்தர் నా పక్కన నాతో పనిచేసే ఉద్యోగి, அவரு எடுக்க மாட்டார். ఆయన తీసుకోరు. Because of his compulsion he took it. ఆయన బలవంతం చేస్తున్నాడు కాబట్టి ఆయన తీసుకున్నాడు. In order to please him. ఆయన్ని సంతోషపెట్టడానికి ఈయన చేసుకున్నాడు. அவருக்கு அந்த గట్స్ இல்ல. அவருக்கு ஹோலி ஸ்பிரிட்னுடைய பலன் இல்ல. ఎందుకంటే ఆయనకి పరిశుద్ధాత్మ యొక్క బలము లేదు. அந்த இடத்துல we need the power of the Holy Spirit. ఆ సమయంలో మనకి పరిశుద్ధాత్మ యొక్క బలం అవసరం. So we need not please men. మన మనుషుల్ని సంతోషపెట్టవలసిన అవసరం లేదు. నాసిల శ్వాసం உள்ள மனுஷர்கள். మనుషులందరూ కూడా మన యొక్క నాసికారంధ్రంలో ఊపిరున్న వాళ్ళే. அவர்தான் நமக்கு படி இழக்கிறவர். அவர்தான் பைசா கொடுக்கிறவர். ఆయన మనకి ఇచ్చేది సమస్తము సమృద్ధి ఇచ్చేది ఆయనే. இந்த பாஸ் இந்த பிரின்சிபல் கிடையாது. ఈ ప్రిన్సిపాల్ కాదు మనకి జీతం ఇచ్చేది. என்னை போஷிக்கிறவர் கர்த்தர். నన్ను పోషించేవాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. Not this principal, not the head of this institution. ఈ యొక్క యజమాని యొక్క పెద్ద కాదు. We need not have this fear of men. ఈ మనుషుల యొక్క భయం మనకు అక్కర్లేదు. Yes. అవును. Pleasing men such a sin. మనుషుల్ని సంతోషపెట్టడం అనేది భయంకరమైన పాపం. நிறைய பேர் அடிமைகளா இருக்கிறார்கள். చాలా మంది దీనికి బానిసల కిందే దాసుల కిందే ఉంటున్నారు. అదా Hebrews 13:13. అది హెబ్రీలు 13:13. ఓ క్యాంప్ గుడ్ బై. That's all. அவன் வெளியில போயிட வேண்டியது. ఈ పాడమ ఇంకా నీకు ఒక దండం అని బయటికి వెళ్ళిపోవడమే నిందను మోసుకుంటూ. Yes, 1 Peter chapter 4 verse 4. మొదటి పేతురు 4:4. Yes, again you please మరలా read the చదువుదాం. words. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. Yes. అవును. Dear young people, ప్రియమైన యవనస్తులారా, don't please your young friendship. మీ ఎవరినైనా మీ ఫ్రెండ్స్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించకండి. அவர்களை உங்களை வலுக்கட்டாயம் ஃபோர்ஸ் பண்ணும் பொழுது கூட ஸ்டாண்ட் பண்ணி நில்லுங்க. వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తున్న సమయంలో కూడా నిలబడి ఉండండి. விலகி ஓடணும். நம்ம వాళ్ళని పారిపోవాలి మనం అక్కడి నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. நாசில சுவாசம் உள்ள மனுஷனை ப்ளீஸ் பண்ண வேண்டாம். ఎందుకంటే మన నాసికారంధ్రంలో శ్వాస ఉన్న మనుషుల్ని సంతోషపెట్టవలసిన అవసరం లేదు. యేసు నగర వాసலுக்கு புறம்பே నిందயோடு பாடுபட்டார். యేసు ప్రభు పాలెం వెలుపుట శ్రమ పొందారని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ஆண்டவரே எனக்கு ஒரு பாக்கியம். ప్రభువా నాకు ఇది ఒక గొప్ప భాగ్యం. இந்த இடத்துல நான் நிந்திக்கப்படுறேன்னா, நான் அவமானப்படுத்தப்படுறேன்னா எனக்கு ஷேம் வருதா? எஸ், பிரைஸ் தி லார்ட். ఈ స్థలంలో నేను అవమానించబడుతున్నానా, నాకు ఏమైనా సిగ్గు కలుగుతుందా, నీకు వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. సో எப்பெல்லாம் நம்ம பிரெட் பிரேக்கிங் கிளப் போகிறோமோ, మనం ఎప్పుడైతే வரும்பொழுது ఎప్పుడైతే మనం రొట్టె విరవడానికి ప్రభు బల దగ్గరికి వెళ్తామో, நாம் எவ்வளோ அந்த வைனை நாம் சிப் பண்றோம். அந்த திராட்சை ரசத்துல நாம் இவ்வளவுதான் எடுப்போம். మనం ఎంత ద్రాక్షరసం ఇంత ద్రాక్షరసం తాగుతాం. జీసస్ he drank the whole cup. அவர் குடிச்சது. యేసు ప్రభు ఆయన కప్పు మొత్తం తాగారు. அவ்வளவு நிந்தையை அவர் சுமந்தார். வாழ்நாள் முழுவதும் நிந்தை அவருக்கு. ఆయన జీవితం అంతా కూడా నిందే, అంత నిందను తాగారు ఆయన. அவருடைய நிந்தையை சுமந்த அளவுக்கு நாம் சுமக்கல. ఆయన నిందను మోసేంతగా మనం మోయట్లేదు. அப்ப நாம் எப்பெல்லாம் அந்த లార్డ్స్ టేబుల్ நாம் பங்கு பெறுகிறோமோ, ఎప్పుడైతే మనం ప్రభు బల దగ్గరికి వెళుతున్నామో, நாம் இப்படி ஒரு வெளிச்சம் பெற்றா நல்லா இருக்கும். ఈ యొక్క ప్రత్యక్షత మనకుంటే బాగుంటుంది. நாம் குடிக்கும் பொழுது, మనం ఇలా తాగేటప్పుడు, యేసుவே, యేసు ప్రభువా, எனக்காக நீங்க நிந்தை ஆனீங்க, నా కొరకు నువ్వు నిందగా మారావు. அந்த கப் ஆஃப் ரிப்ரோச் ஃபுல்லா குடிச்சிங்க. ఆ యొక్క నిందతో ఉన్న పాత్ర మొత్తం నువ్వు తాగావు. நான் இவ்வளவுதான் குடிக்கிறேன். నేను కొంచెమే తాగుతున్నాను. எனக்கு கிடைக்கிற கொஞ்சம் அதை மிஸ் பண்ண மாட்டேன். నాకు దొరికిన కొంచెం నేను వదులుకోను. இங்கேருந்து நான் வெளியில போவேன். ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తాను. என்னுடைய இந்த சொசைட்டில எந்த ரூபத்தில் யார் மூலமாய் எனக்கு ஷேம், எனக்கு ரிப்ரோச் வந்தாலும் சரி, நான் அதை பருகுவேன். ఈ సమాజంలో ఎవరి మూలమైనా నాకు ఏ నింద వచ్చినా నేను భరిస్తాను ప్రభువా. లార్డ్, உன்னோடு கூட நான் ஒரு covenantல சைன் பண்றேன். நான் ఇదిగో నీతో పాటు నేను ఈ ఒడంబడిక మీద సంతకం చేస్తున్నాను. That will be a meaningful Lord's table. అది ఎంతో అర్థవంతమైన ప్రభు బలారాధన కింద ఉంటుంది. எது hypocrisy அப்படினா, ఎందుకు వేషధారణ అంటే, இங்க Lord's table நான் பங்கு பெறறேன், ఇక్కడేమో దేవుని బల దగ్గరికి వెళ్ళి మనం పాలు పొందుకుంటాం, கப்ப குடிச்சறேன், కప్పు తాగుతాము, இங்க இருந்து வெளியில போறேன், ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం, ஜனங்களை ப்ளீஸ் பண்றேன், ఆ బయటికి వెళ్ళి మనుషుల్ని సంతోషపెడతాం, ఫ్రెండ్స్ ப்ளீஸ் பண்றேன், స్నేహితులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం, என்னுடைய faith కన్ఫెస్ பண்றதுக்கு பயப்படுறேன், నా విశ్వాసం గురించి చెప్పుకోవడానికి భయపడతాను, எனக்கு ஷேம் வந்துற கூடாது, నాకు సిగ్గు రాకూడదు, என்ன யாரும் ரிப்ரோச் மேல வந்துற கூடாது, ఎవరి నింద నా మీద నింద ఎవరు పడకూడదు, அந்த இடத்துல லிட்டில் பிட் காம்ப்ரமைஸ் பண்ணிட்டு நான் ஓடியாந்துறேன், అక్కడ కొంచెం నేను రాజీ పడి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. அந்த கப் பிளெஸிங்கா இருக்கும்,
ఆ కప్పు మీకు ఏమైనా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా never ఉంటుందా? never never అది ఎప్పుడు కూడా మీకు దీవెనకరంగా ఉండదు. உங்களுடைய லார்ட்ஸ் டேபிள் நமக்கு மீனிங்ஃபுல் blessing கப்பா இருக்கணும் அப்படின்னா దేవుని యొక్క బల్ల మీకు ఎంత అర్థవంతమైన దీవెనకరమైన కప్పుగా ఉండాలంటే எஸ் வெளியில போய் உங்களுடைய நிந்தை நான் சோப்பு ஆண்டவர். మనం పాలెం వెలుపలికి వెళ్ళి నిందను మోస్తాను ప్రభువా. ఓకే ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 మొదటి పేతురు 4వ అధ్యాయము verse 14 and 16 நான் வாசிக்கிறேன். 14-16 మనం చదువుతాం. கிறிஸ்துவின் நாமத்தின் நிமித்தம் நீங்கள் நிந்திக்கப்பட்டால், క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, verse 16 16 கிறிஸ்தவனாய் இருப்பதால் பாடுபட்டால், ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, எஸ் நம்மளுடைய రిలేటివ్స్ మధ్యలో நாம் என்ன செய்யப்படலாம் அப்படின்னா நிந்திக்கப்படலாம். మన బంధువుల మధ్యలో మనం ఏం చేయబడతాం అంటే మనం నిందించబడతాం. எஸ் அது ஒரு பெரிய ஏரியா. అదొక పెద్ద ప్రదేశం అక్కడ. எஸ் சில இடங்களெல்லாம் சில சமயங்களில் ரிலிஜியஸ் ஃபங்க்ஷன்ஸ் ஒன்று இருக்கும், சோஷியல் ஃபங்க்ஷன் ஒன்று இருக்கும். కొన్నిసార్లు మత సంబంధమైన ఫంక్షన్లు ఉంటాయి, లేకపోతే బయట సమాజానికి సంబంధించిన ఫంక్షన్లు ఉంటాయి. ஒரு ஹவுஸ் வார்மிங் செரிமனியாக இருக்கலாம், ఏది ఈ గృహ ప్రవేశము అనుకోండి, ஒரு மேரேஜாக இருக்கலாம், లేకపోతే ఒక వివాహము, ஒரு ఎంగేజ్మెంటాக இருக்கலாம், లేకపోతే ఒక ఎంగేజ్మెంట్, ஒரு రిసెప్షనాக இருக்கலாம், లేకపోతే ఒక రిసెప్షన్. ఎస్ దీస్ ఆర్ ఆల్ సమ్ సోషల్ ఫంక్షన్స్. ఇవన్నీ కొంచెం బయట సమాజంలో జరిగే సాధారణమైన ఫంక్షన్. దేర్ ఆర్ సమ్ రిలీజియస్ ఫంక్షన్స్. కొన్ని మత సంబంధమైన ఫంక్షన్లు ఉంటాయి. అది క్యాథలిక్ஸாக இருக்கலாம் அல்லது ஹிந்துஸாக இருக்கலாம். అది క్యాథలిక్లే కానీ హైందువులు కానీ. ఎస్ இப்படிப்பட்ட సమ్ చైల్డ్ బ్యాప్టిజం. ఇప్పుడు చిన్నపిల్లలకి బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మం అని ఒకటి ఉంటుంది. ఓకే, చైల్డ్కి என்ன கொடுப்பாங்கன்னா பேப்டிசம் கொடுப்பாங்க. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే బాప్తిస్మం ఇస్తారు. ஒரு 10 వయసు 12 వయసు పైనకి ఫస్ట్ కమ్యూనియన్ సర్వీస్ கொடுப்பாங்க. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లోడికి ఫస్ట్ టైము వాళ్ళకి ప్రభు బల ఆరాధన ఇస్తూ ఉంటారు. ஸோ சம் ஹீத்தன் கல்ச்சரில் எவ்வளோ காரியங்களில் சம் ரிలీజియస్ థింగ్స్ எல்லாம் இருக்கும். అన్య సంబంధమైన ఈ యొక్క మతానికి సంబంధించినవిగా ఉంటున్నాయి. ஸோ பிரியமானவர்களே, இப்படிப்பட்ட சூழ்நிலைகளில் ప్రియమైన వారిలో ఎటువంటి పరిస్థితుల్లో நாம் தேவனை பிரியப்படுத்துகிறோமா, நம்மளுடைய ரிலேட்டிவ்ஸை நாம் பிரியப்படுத்த போகிறோமா? దేవుని సంతోషపరుస్తున్నామా, మన బంధువులను సంతోషపరుస్తున్నామా? అవును. ஆரம்ப நாட்களில் நான் என்னுடைய 21வது வயதிலே நான் வீட்டை விட்டு நான் வெளியில் வந்துட்டேன். నేను 20 సంవత్సరములు 21 సంవత్సరం అప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను. என்னுடைய ஒய்ஃப் ரிலேஷன்ஸ் தான் கொஞ்சம் பேர் இருந்தாங்க. నా భార్య వాళ్ళ బంధువులు కొంతమంది ఉన్నారు. அவர் ரோமன் கேத்தலிக் பேக்ரவுண்ட்லேருந்து வந்தவங்க. వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. அவங்களுக்கு நிறைய ஃபங்க்ஷன்ஸ் இது மாதிரி செரிமனிஸ் எல்லாம் ஏதாவது காரியங்கள் நடக்கும். వాళ్ళ ఇంట్లో చాలా ఫంక్షన్లు ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ஸோ அப்படிப்பட்ட சூழ்நிலைகளில் అటువంటి పరిస్థితుల్లో நாங்கள் அதில் கரெக்டாக எங்களுடைய ஃபெய்த்துக்காக நான் ஸ்டாண்ட் பண்ணி நின்றுவோம். మా విశ్వాసం గురించి మేము నిలబడి ఉంటాం. அப்போ என்னுடைய சிஸ்டர் எல்லாம் என்னுடைய கோ பிரதர்ஸ் எல்லாம் என்கிட்ட எங்கள் ஃபேமிலிகிட்ட எவ்வளோ பேசியிருக்காங்க. మా యొక్క నా తోడల్లుళ్ళు, తర్వాత మా భార్య తరపున అక్క చెల్లెళ్ళు ఎంతగానో నాతో మాట్లాడారు. எனக்கு உறவு ரிலேஷன் சொல்லிக்கொள்றதுக்கு நீ இருக்க, నీవు బంధువు అని చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నావు, நீ இருக்க, నువ్వు ఉన్నావు అంతే. ஆனால் என்னுடைய குடும்பத்தில் ஒரு தேவை நான் வைக்கிறேன். నా కుటుంబంలో ఒక అవసరత ఉంది. நீ வரலையே, నువ్వు வரలేదే, నువ్వు రాలేదే. என்னுடைய ஹஸ்பண்டுடைய ரிலேஷன்ஸ் எல்லாம் வந்து நின்னாங்க. నా భర్త బంధువులు అందరూ వచ్చి ఉన్నారు. என்னுடைய ஹஸ்பண்ட் ரிலேட்டிவ்ஸ் எல்லாம் வந்து நின்னாங்க. నా భర్త బంధువులు అందరూ వచ్చి అక్కడ ఉన్నారు. எனக்குன்னு இருக்கிற சிஸ்டர் நீ ஒரு ஆளு, నాకంటూ ఒక అక్క ఉంది, ఒక ఆమె. எனக்கா வந்து நீ நின்னியா? నేను నా కొరకే నువ్వు వచ్చి నిలబడ్డావా? நீ நிக்கல, నువ్వు రాలేదు కదా. என்னை ஷேம் பண்ணி விட்டல்ல, నన్ను అవమానపరిచావు కదా. நீ இருந்து என்ன இல்லாம என்ன, నువ్వు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, இனிமே உறவே வேண்டாம் போ, అసలు నువ్వు ఇక్కడ మీద రావాల్సిన అవసరం లేదు పో. எஸ். இப்போ நம்ம என்ன சொல்லுவோம்? ఇప్పుడు మనం ఏం చెప్తాం? அது ஓல்டு ஸ்டோரி, అది పాత కథ. இன்னைக்கு அந்த உறவுலாம் போயிடுச்சு, நம்ம உறவு தான் கடைசி வரைக்கும் நிற்குது. అది యేసు ప్రభు కథ అయిపోయింది. అది ఇప్పుడు మన కథ ఆఖరి వరకు నిలబడిపోతుంది. ஆமாம், ஆரம்பத்தில் அப்படி இருக்கும், ప్రారంభంలో అలాగ ఉంటుంది. நம்மளுடைய உறவு தான் இன்னைக்கு நினைச்சு நிற்குது. ఇప్పుడు మన బాధ్యత మన దగ్గర ఆగుతుంది. ఇది ஏதாவது உறவுகளை நாம் ரிலேட்டிவ்ஸ் நாம் இழந்திருக்கோமான்னு கேட்டால் யாரையும் இழக்கல. మనం ఎవరైనా బంధువులు తీసుకున్నామంటే யாரையும் நம்ம இழக்கல. we didn't lose anything. ఎవరైనా పోగొట్టుకున్నామంటే బంధువులు ఎవరిని పోగొట్టుకోలేదు. எல்லாம் டிஸ்டன்ஸோட கரெக்டாக மெயின்டைன் பண்ணுறோம். అందరినీ కొద్దిగా దూరంగా కరెక్ట్గా మనం వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాం. இப்போ என்னுடைய கோ பிரதர் என்கிட்ட கேட்பார், ஏதாவது ஒரு ஃபங்க்ஷன் வைக்கணும்னா கேட்பார். మా తోడలుడు ఏదైనా ఫంక్షన్ పెట్టాలంటే ఇప్పుడు నన్ను అడుగుతాడు, உங்கள் லிஸ்ட்டில் எது உண்டு எது இல்லைன்னு கொஞ்சம் சொல்லிட்டீங்கன்னா பரவாயில்லம்பார். వచ్చి మీ లిస్ట్లో ఏది చేయొచ్చు ఏది చేయకూడదో అది చెప్పండి ఒకసారి. ఓకే,
அது அது என்னன்னு சொல்லிட்டீங்கன்னா அதுக்கு தகுந்த மாதிரி உங்களை நான் கூப்பிட்டுறோன்றவார். అదేంటో చెప్తే దాన్ని బట్టి మిమ్మల్ని మేము పిలుస్తాము. அவங்களுக்கு நல்லாவே தெரியும் వాళ్ళకి బాగానే అర్థమైపోయింది. இதெல்லாம் உண்டு இதெல்லாம் இல்லைங்கிறது. they have seen. ఇవన్నీ ఉంటాయి, ఇవి ఉండవు అనేది వాళ్ళు చూశారు. இப்போ நம்மளுடைய பிள்ளைகளுக்கு இப்போ நம்ம என்ன செஞ்சாச்சு அப்படின்னா அவர்களுக்கு ஒரு ஒர்க்கை முன்னாலே செஞ்சு காமிச்சிட்டோம். இப்போ அவர்களுக்கு நல்ல வழியை காமிச்சு கொடுத்துட்டோம். ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చేసామంటే వాళ్ళకి చక్కగా ఒక మార్గంను చూపించాం. ఇన్ ద ట్రెడిషన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్లీడ్ అండ్ యూ. ఈ యొక్క ఆచారాలన్నీ యేసు నామములో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ట్రెడిషన్స్ உங்க సంతதியோட முடிச்சிருங்க. ఈ యొక్క ఆచారాలన్నీ మీ తరముతోనే ముగించేయండి. உங்களுடைய నెక్స్ట్ జనరేషన్కి கொண்டு போவாதீங்க. మీ తర్వాత మీ యొక్క తరములకి మీ తర్వాత తరములకి దాన్ని తీసుకెళ్ళొద్దు. நம்மளோட முடியட்டும், మనతోనే అది అంతమైపోవాలి. அவர்களுக்கு இந்த எம்டி ரிச்சுவல்ஸ் ட்ரெடிஷன்ஸ்லாம் வேண்டாம். మనకి ఆచారాలు ఈ యొక్క సాంప్రదాయాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు. என்னுடைய ఫ్యామిలీ లైఫ్లో என்னோட 4 பிள்ளைகளுக்கு அதெல்லாம் முடிச்சு கொடுத்துட்டேன். నా కుటుంబ జీవితం నా 4 పిల్లలకి అలాగే నేను ముగించాను. என்னன்னே தெரியாது, ఏంటో తెలియదు వాళ్ళకి. ట్రెడిషన్స్ రిచువల్స్కి எல்லாத்துக்கும் ముడుకు పోటాச்சு. எல்லாத்துக்கும் వాళ్ళ యొక్క సాంప్రదాయాలకి పద్ధతులకి అవన్నీ ముగించేసాం అవన్నీ. ఎస్, అవును. బట్ రిలేషన్షిప్ మెయింటైన్ பண்றோம். కానీ మనుషులతో ఆ సంబంధం ఉంటుంది. we love people. మన మనుషులను ప్రేమిస్తాం. அவர்களுக்கு துன்ப நேரத்துல நாம் நிக்கிறோம். వాళ్ళ అవసరమైన చోట మనం వాళ్ళ కొరకు నిలబడతాం. அவங்க ஹாஸ்பிடலைஸ்ட்னா போய் முன்னால நிக்கிறோம். వాళ్ళ హాస్పిటల్లో ఉంటే ముందెళ్ళి మనం అక్కడ ఉంటాం. డే అండ్ నైట్ இருக்கோம். రాత్రి పగలు కూడా ఉంటాం. என் பிள்ளைகள் இருக்காங்க, నా పిల్లలు ఉన్నారు అక్కడ, நான் இருக்கேன், నేనున్నాను అక్కడ, என் ஒய்ஃப் இருக்காங்க, నా భార్య ఉంది అక్కడ. அவருடைய கஷ்டத்துல அவருடைய வியாதியில அவருடைய என்னென்னலாம் இருக்க முடியுமோ அவர் இடத்துல நம்ம వాళ్ళ వ్యాధిలో వాళ్ళ బాధలో ఎక్కడెక్కడ మనం ఉండగలమో అక్కడ మనం ఉంటాం. அவருடைய ఫైనాన్షియల్ నీడ్ல இருந்தாங்கன்னா அதுக்கு நம்ம மீட் பண்றோம். వాళ్ళకి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటే మనం దాన్ని తీరుస్తాం. எஸ் எஸ், இத மாதிரி பகுதிகளை எல்லாம் செஞ்சணும் நாம. ఇవన్నీ మనం చేయాలి. ఓ அப்ப அவங்களுக்கு ஒன்னு தெரிய வரும். అప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది. ఓ దీస్ తిరుకాటుపల్లి పీపుల్, ఈ తిరుకాటుపల్లి వాళ్ళు என்னோட ஊர் சொந்த ஊர், మా సొంత ఊరు తిరుకాటుపల్లి. దీస్ తిరుకాటుపల్లి సామ్యార్, దీస్ తిరుకాటుపల్లి సామ్యాருக்கு என்ன அப்படின்னா இந்த ட்ரெடிஷன்ஸ்லாம் ஒர்க் అవుట్ ஆகாது. ఈ తిరుకాటుపల్లి భక్తునికి ఏంటంటే ఈ యొక్క ఆచారాలన్నీ కుదరవు, అவ்வளவுதான். అది ఇల్లా మత్తదెல்லாம் ఓకే. అది లేకుండా మిగిలినవన్నీ ఆయనకు ఓకే. yes we should maintain, that's a fight. అది మన విశ్వాసం. మనం అలా నిలబడాలి. fight such a fight. మనం అటువంటి పోరాటం పోరాడాలి. அப்ப அந்த இடத்துல நாம் நிந்திக்கப்படலாம், దూషిக்கப்படலாம். ఆ స్థలంలో మనం నిందించబడవచ్చు, దూషింపబడవచ్చు. రిలేటివ్స్ మధ్యలో సరే we should not please our relatives. మనం బంధువుల మధ్యలో అయినా కానీ బంధువులను సంతోషపెట్టడానికి ప్రయత్నించకూడదు. அதே போல ఈవెన్ చిల్డ్రన్, చిన్నపిల్లల విషయంకి వచ్చేసరికి కూడా. సో என்னுடைய అది సిటీ, అది విలేజ్, அதெல்லாம் இப்போ எல்லாம் காரியங்கள் எல்லாம் ஒன்றா தான் இடிச்சு பண்ணிக்க எல்லாமே. ఇది వరకు లేదు, ఇప్పుడు ఇక్కడ పల్లెటూరు అది సిటీ అని లేదు, ఇప్పుడు అంతా ఒకటైపోయింది. சில பிள்ளைகளை தீபாவளி ஃபங்க்ஷனுக்கு சில கல்ச்சுரல் ப்ரோக்ராம்ஸ்க்கெலாம் நம்மளுடைய பிள்ளைகளை என்ன செய்ய சொல்லுவாங்கன்னா இப்படிலாம் என்ன செய்ய சொல்லுவாங்க, விளையாடணும், அப்படி டான்ஸ் ஆடணும், மூவி டான்ஸ்க்காக அப்படி அந்த பிள்ளைகளை கொண்டு வருவாங்க. ఇప్పుడు ఈ దీపావళికి ఫంక్షన్లు అన్నిటికి ఏం చేయాలంటే స్కూల్లో వీళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి సాంప్రదాయాలు అని చెప్పి ఇలా డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతూ ఉంటారు, అలా డ్యాన్సులు వేస్తూ ఉండాలి. அதை பார்க்கணும். நம்ம எதுக்கு கலக்கலாம், எது கலக்கலாங்கிறது கலக்கக்கூடாதுங்கிறது பார்க்கணும். కొన్ని మనం గమనించాలి, ఎందులో మనం ఉండొచ్చు ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి. எல்லாத்துக்கும் நோன்னு சொல்லிட முடியாது. நீங்கள் ప్రతిదానికి మనం లేదండి నో అని చెప్పలేము. சில சமயத்தில் இப்படி எக்ஸசைஸாக இருக்கும், அப்படி కొన్నిసార్లు ఇలాగ ఎక్సర్సైజ్ ఇలాగ ఇలా చేయాల్సి ఉంటుంది, மாதிரி சில காரியங்களா இருக்கும். అలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే సరే అని చెప్పొచ్చు. మూవీ, ది సినీ సాంగ్స్, இதெல்லாம் ஸ்லீவ்லெஸ் இது ட்ரெஸ்ஸஸ், இதை வாங்கிட்டு வாங்க, அதை வாங்கிட்டு வாங்க, இதை பண்ணுங்கன்னா சாரி எங்களுடைய பிள்ளைகளை நீங்கள் விட்டுருங்கன்னு சொல்லிடணும். కానీ ఇలా సినిమా పాటలు, దానికి డ్యాన్సులు, ఇలా స్లీవ్లెస్ డ్రెస్ తీసుకురండి అని ఇలాంటివి ఏమైనా చెప్తే సారీ అండి మా పిల్లలు విడిచిపెట్టండి అని చెప్పాలి. அப்போ அந்த இடத்துல டீச்சர்ஸ் மூலமாய் நம்மளுடைய பிள்ளைகள் கூட என்ன செய்யப்படலாம் அப்படின்னா டிஸ்பைஸ் பண்ணப்படலாம். ఆ సమయంలో ఏమవుతుందంటే టీచర్ల ద్వారా మన పిల్లలు కూడా అవమానపడతారు. ఈవెన్ కానీ இப்போ ரீசெண்டாக ఇప్పుడు ఈ మధ్య జరిగింది ఏంటంటే நாங்கள் இருக்கக்கூடியதான திருக்காட்டுப்பள்ளி ஊரில், నేనున్న తిరుకాటుపల్లి గ్రామంలో ஈவன் எப்படிலாம் இன்றைக்கி யோகா கிளாஸ்லாம் உள்ளார வந்துருச்சு. இன்றைக்கி ఏ విధంగా ఎలాగైనా కానీ యోగా క్లాసులు లోపలికి వచ్చేసినాయి. நான் டீச்சராக இருந்திருக்கேன். నేను అక్కడ టీచర్ కింద ఉన్నాను. 31 years I served in your school. నేను ఒక స్కూల్లో 31 సంవత్సరములు పనిచేశాను. அவங்க என்ன செய்கிறாங்கன்னு எனக்கு தெரியும். వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. మార్నింగ్ 8:30కి 8 o'clockకి அந்த டீச்சர்ஸ்லாம் வருவாங்க. 8:30కి టీచర్లు వస్తారు. எல்லாரும் டுவர்ட்ஸ் ஈஸ்ட் டைரக்ஷன்,
అందరూ తూర్పు వైపు తిరుగుతారు. எல்லா பிள்ளைகளும் கிரவுண்டில் உட்கார வச்சு டுவர்ட்ஸ் ஈஸ்ட் டுவர்ட்ஸ் சன் எல்லாம் உட்கார வச்சு சில சயின்ஸு சில வார்த்தைகள் எல்லாம் சொல்ல வைக்கிறது. అందరూ తూర్పు వైపు తిరిగి ఏదో కొన్ని సంజ్ఞలు చేయటం లేకపోతే కొన్ని మాటలు పలకడం చేస్తుంటారు. ஸோ அதுக்கு பின்னால் என்னென்ன இருக்குங்கிறதெல்லாம் நம்ம ஆராய வேண்டாம். వెనక ఏమేమి ఉందో మనకు తెలియదు. இது தேவையில்லாத பகுதியாக இருந்துச்சுன்னா அதை வெட்டி விட்டுருங்க. ஆஃப்டர் ரெக்கார்டிங் இஃப் இட் இஸ் நாட் நீடட் யூ ப்ளீஸ் கட் இட் ஆஃப். பட் ஐ வாண்ட் டு டெல் த ட்ரூத். నేను మీకు ఈ సత్యం చెప్పాలనుకుంటున్నాను. என்னுடைய பிள்ளைகள்கிட்ட நான் பிள்ளைகள் எல்லாம் தெளிவாக சொல்லியாச்சு. మా పిల్లలకి నేను చాలా స్పష్టంగా చెప్పాను. எங்களுடைய ஃபெய்த்துக்கு எங்களுடைய கன்விக்ஷனுக்கு எங்களுடைய பிள்ளைகள் என்ன செய்ய மாட்டாங்க அப்படின்னா, ஈவன் மை ஓன் கிராண்ட் சன்ஸ்க்கு நான் சொல்லியிருக்கேன், என்னுடைய சன்ஸ்க்கு சொல்லியிருக்கேன். నేను నా విశ్వాసమును బట్టి నేను నా పిల్లలకి చెప్పాను, నా మనవళ్ళకు కూడా అదే చెప్పాను. ஸ்கூலில் உள்ள சில்ட்ரன் தே ஆர் ஃபேஸிங். அப்போ அந்த பிள்ளைகள் தனியாக உட்கார வச்சுருவாங்க அந்த பிள்ளைகளை. ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలు దాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని అలా పక్కగా పెడతారు మన పిల్లల్ని. அப்போ அந்த பிள்ளைகள் தனியாக நிற்கும் பொழுது அந்த இடத்துல ஒரு they have to stand aloof, தனியாக நிற்கணும் அந்த இடத்துல. అది ఎలా ఉంటుందంటే పిల్లల్ని ఒంటరి చేసి అలా నిలబెడతా ఉంటారు. அப்போ அந்த டீச்சர்ஸ்லாம் ஒரு பெரிய இதா அப்படின்னு சொல்லிட்டு பிள்ளைகளை டிஸ்பைஸ் பண்ணுறது, అర్పమైండ్రது, హరాస్ பண்ணுறது. అప్పుడు టీచర్లు ఏమంటారు, ఇంత గొప్పోడా అని చెప్పి వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని అదే వాళ్ళని హేళన చేయడం లాంటివి జరుగుతుంది. அப்போ பெட்டர் சேஞ்ச் தி ஸ்கூல். అప్పుడు అలాంటి సమయంలో స్కూల్ మార్చేయండి, పర్లేదు. எஸ் தேவையில்லை, అవసరం లేదు. எஸ் இப்போ எதெல்லாம் உள்ளார கொடுக்குறாங்கிறதுலாம் நமக்கு தெரியாது. అది ఏదేది లోపలికి వాళ్ళు పంపుతున్నారని మనకు తెలియదు. அதுக்கு பின்னால் உள்ளதான சில காரியங்களை அதனுடைய ஒரு சர்ச்சில் ஒரு சிஸ்டர் இதுக்கு டீச்சராக இருந்து, అంతకుముందు ఏం జరిగిందంటే ఒక సిస్టర్ இதுக்கே டீச்சராக இருந்து రక్షించబட்டு அவங்க சொன்ன சில సాక్ష్యాలు எல்லாம் நான் அறிவேன். మా చర్చిలో ఒక టీచరు ఇలాగే ఈ యోగాకు సంబంధించిన అవి చేయించి ఆవిడ రక్షణ పొంది సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. அதுக்கு பின்னால் என்னென்னலாம் இருக்குங்கிறத, వాళ్ళు చేయించే యోగా వెనక ఏమేమి ఉన్నాయి అనేది ఆవిడ చెప్తుంది. అది ఇంక சொல்ல విரும்பல, అవన్నీ ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు. బెటర్ అవాయిడ్, దయచేసి దాన్ని మీరు పాల్గొనొద్దు అటువంటి వాటిలో. ఈజ్ ఇట్ ఆప్షన్ ఆర్ కంపల్షన్? మన పిల్లల్ని అడగాలి, మనం జాయిన్ చేసే ముందే అడగాలి, ఇది మాకు ఎంపిక, ఇది ఆప్షన్ ఉందా లేకపోతే కంపల్సరీగా చేయాలా? ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షన్, అది కనుక మనకి అది என்னுடைய பிள்ளைகள் ஈடுபட மாட்டாங்க. అది ఒక ఎంపిక, మనం చేసుకునే ఒక ఎంపిక అయితే ఇందులో మా పిల్లలు అక్కర్లేదని మరి చెప్పు. ఇఫ్ ఇట్ ఈస్ కంపల్షన్, అది ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఓకే, లెట్ మీ చేంజ్ ది స్కూల్. అప్పుడు నేను స్కూలే మార్చేస్తాను. ఎస్, ఈవెన్ இந்த சின்ன வயசுலேயே நம்மளுடைய பிள்ளைகள் என்ன செய்யப்படுறாங்க அப்படின்னா, చిన్న వయసులోనే పిల్లల్ని ఏం చేస్తున్నారంటే, அப்போ நம்ம பிள்ளைகளுக்கு நாம் டீச் பண்ணி கொடுக்கணும். అప్పుడు మన పిల్లలకి మనం బోధించి తీరాలి. என்ன டீச் பண்ணி கொடுக்கணும்? ఏం బోధించాలి? లుక్ అట్ జీసస్. మన యేసు వైపు చూద్దాం. హీ బోర్ రిప్రోచ్, ఆయన నిందను భరించాడు బికాస్ ఆఫ్ us, మన గురించి. సో యేసుவுக்காக நாம் நிந்தை அனுபவிக்கணும். ఇప్పుడు యేసు ప్రభు గురించి మనము నింద అనుభవించాలి. அப்படி நாம் கொஞ்சம் கொஞ்சமா பிள்ளைகளுக்கு அந்த ஃபெய்த்தை நாம் கொடுக்கணும். நாம் కొంచెం కొంచెంగా అలాగా విశ్వాసమును మన పిల్లలకి ఇవ్వాలి. మనం இன்னைக்கு வெளியில நீ కాలేజీకి போகும்போது, బయటకి ఈ దినముందు వాళ్ళ కాలేజీలకు వెళ్ళేసరికి எல்லாம் வந்து அக்செப்டెన్స్ இன்னைக்கு தேவைப்படுது. ఇప్పుడు ప్రతిదానికి అంగీకారం అనేది చాలా అవసరం అయిపోయింది. தங்களுடைய ఫ్రెండ్స్ ప్లీజ్ பண்ணணும், తన ఫ్రెండ్స్ ని, మా స్నేహితుల్ని సంతోషపెట్టాలి. அவங்க நம்மள ஒண்ணு சொல்லிடக்கூடாதுங்கிறதுக்காக ஷேம்காக பயப்படுறாங்க. వాళ్ళు మనల్ని ఏదో అంటారేమో అని సిగ్గుపడి భయపడుతున్నారు. பிள்ளைகள் நாம் டீச் பண்ணணும் பிரியமானவர்களே. మన పిల్లలకు మనం బోధించాలి ప్రియమైన వారు. వాల్యూ పిల్లలా இருந்தாலும் సరే, యవనస్తులైన పిల్లలైనా సరే, நம்மளுடைய வேலை స్థலமா இருந்தாலும் சரி, మనం పనిచేసే స్థలమైనా సరే, நம்மளுடைய உறவினர்களா இருந்தாலும் சரி, మన ఇంటి చుట్టూ ఉన్నవారైనా సరే, நமக்கு கிடைக்கிறதெல்லாம் சும்மா வெரி சோட்டா மேட்டர்ஸ், எல்லாம் லிட்டில் திங்ஸ் தான் நமக்கு வர டெம்ப்டேஷன்ஸ். మనకు వచ్చే శోధనలు ఎన్ని చిన్న చిన్న శోధనలే ఇవన్నీ, அதையும் மிஸ் பண்ண கூடாது. దాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు. நாம் இவ்வளவுதான் சிப் பண்றோம், இவ்வளவுதான் நம்ம எடுக்கிறோம். మనం కొంచెమే తాగుతున్నాం. యేసు క్రీస్తు நமக்காய் நிந்தையானார் பிரியமானவர்களே. యేసు ప్రభు మన కొరకు నిందగా మారారు ప్రియమైన వారలారా. நாமும் இயேசுவுக்காக நிந்தை சுமப்போமாக. మనము కూడా యేసు కొరకు నిందను భరించే వారముగా ఉందాం. நாம் ஜெபம் பண்ணுவோம், ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధుడైన తండ్రి, உமக்கு மகிமை செலுத்துகிறோம். నీకు మహిమ చెల్లిస్తున్నాం. எங்கள் இயேசுவே, நீ நிந்தை எங்களுக்காய் சுமந்தீர். నా యేసు ప్రభువా, నా నిందను మోస్తూ నీవు అనుభవించావు. நாங்களும் உம்முடைய நிந்தை சுமந்து பாளையத்துக்கு புறம்பே போக கடவுள். నేను కూడా నీ నిందను భరిస్తూ నేను పాళెం వెలుపలకు వెళ్తాను ప్రభువా. యేసు నామத்தில் பிதாவே. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.